शिवाय गुरवे नमः। 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 గర్భరహస్యము చాలా నిగూఢమైనది. భగవానుడు కరుణతో బోధించారు ఆ కర్మ యొక్క రహస్యం. అంటే ఇక్కడ మళ్ళీ రహస్యం అంటే మళ్ళీ ఏమిటి అని మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఏం లేదు. నిష్కామ కర్మ చేయటమే ఆ యొక్క రహస్యం. ఎవరిది ఎలా ఉన్నా ఏదైనా సరే నీవు ఆచరించేది నీవు నిష్కామంగా చెయ్యాలి. ఆ కర్మతత్వము తెలుసుకొనటం వలన మనుజుడు అశుభము ఈ సంసార దుఃఖం నుండి విడుదలను పొందుతాడు. సాంసారిక క్లేశముల నుండి విముక్తులు కాదలుచుకున్న వారందరూ కూడా ఈ యొక్క నిష్కామ కర్మ గురించి తెలుసుకోవాలి. అంటే కర్మ రహస్యం అన్నారు. ఏది కర్మ ఏది అకర్మ, కర్మ అకర్మ వికర్మ, ఇవి మూడు ఉన్నాయట కర్మలో. ఆ మూడు ఏమిటో తెలుసుకోమన్నారు. శాస్త్రములచే విధించబడిన కర్మల యొక్కయు నిషేధించబడిన వికర్మల యొక్కయు ఏమీ చేయక ఊరకుండుటాను అకర్మ యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకోవాలి. కర్మ యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనది. చేయదగినది విహిత కర్మ, చెయ్యరానిది నిషిద్ధ కర్మ, అదే వికర్మ. అకర్మ పూరక ఉండు సోమరి స్థితి. కాబట్టి ఇవి అర్థమైపోయింది కదా. కర్మ నీకు విధించబడింది, ఆ ధర్మం నువ్వు చేయవలసిందే. అందులో వేరే థాట్స్ కానీ అంటే ఆశించటం కానీ ఇందులో చాలా ఉన్నాయి. చెప్పాను కదా, పిల్లల్ని పెంచటం అనేది కూడా తల్లిదండ్రుల్ని చూడటము, ఉద్యోగ ధర్మము, భర్త ధర్మము, భార్య ధర్మము, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ కర్మలో కూడా మళ్ళీ తెలుసుకోవాలి ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు. స్వార్థంతోటో ఇంకోటో భయంతోటో ఇలా రకరకాలు. కానీ ఇవన్నీ కూడా మీకు అంటే విధించబడిన ధర్మాలు, నువ్వు చేసి తీరాలి. అందులో నువ్వు ఆప్షన్ పెట్టడానికి లేదు. ధర్మంగా చేయి చాలు, మిగతాదంతా పరమాత్మ చూసుకుంటాడు. ఎప్పుడైతే నీ కర్మలో ధర్మం ఉంటుందో ఇక అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది నిష్కామమే అవుతుంది. ధర్మంగా చేసేవాడు ఎవడు ఆశించి చెయ్యడు, అది నీ ధర్మం అంతే. ఆశిస్తే దుఃఖాలు కలిగి తీరుతాయి. కాబట్టి ఆశించటం అనేది ఎప్పుడూ జరగకూడదు. నీ ధర్మంలో నీ ఉద్యోగ ధర్మం నువ్వు చెయ్యి. బాస్ ఇస్తాడా ఇవ్వడా ఇవన్నీ కూడా అనవసరమైనవి. నీకు ఇంకో ఉద్యోగం వస్తే అదే వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది, నిన్ను ప్రేరేపిస్తుంది ఈ ఉద్యోగం మానేసి అది చెయ్యని. ఇలాంటివన్నీ కూడా మీకు అనుభవాలే. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు ఉద్యోగస్తుల్లో కూడా. కాబట్టి ఇక్కడ మీకు విధించినబడి ఏదైతే మీ చేత చేయించబడుతోందో దాన్ని ధర్మంగా చెయ్యండి. ఆలోచన రహితంగా అంటే మూర్ఖంగా చేయమని కాదు. నేను ఇంతే అనుకున్నాను కాబట్టి ఇలాగే చేస్తాను, నాకు ఇలాగే వచ్చు కాబట్టి నేను ఇలాగే చేస్తాను అనే మూర్ఖపు మాటలు కాదు. ధర్మమా కాదా, అది యుక్తమా కాదా, కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చేస్తారో అది అసలైన కర్మ అవుతుంది. ఇక చెయ్యరానిది నిషిద్ధ కర్మలు కొన్ని ఉంటాయి. అందరికీ తెలిసిందే, పక్క వాళ్ళని తిట్టకుండా, అనవసరంగా పక్కింట్లో పూలు కొయ్యకుండా, ఇలా రకరకాలు. ఇవన్నీ నిషిద్ధ కర్మలు. ఏది చేయకూడదో అది చేయకూడదు, ఏది చేయాలో అది. మీకు సాధన చేయమన్నారు. గురు సమక్షంలో కూడా సాధనే చేస్తే అనవసరమైన అబ్జర్వేషన్లు ఉండవు.
లేకపోతే బుద్ధి ఎక్కడికో పరిగెడుతూ ఉంటుంది, ఏదేదో చూస్తూ ఉంటుంది. దాని మీద ఎందుకు శ్రద్ధ? కాబట్టి అలాంటి బుద్ధి అటు ఇటు పరిగెడుతుంది, అది నిషిద్ధ కర్మలు. మీకు విధించబడ్డాయా? మిమ్మల్ని అడిగారా? లేదు. అడగకపోయినా అసలు దేనికి అబ్జర్వేషన్? దానివల్ల నీకేమన్నా ఉపయోగమా? ఏమీ లేదు. ఎన్ని చెప్తున్నారు గురు సమక్షంలో కూడా, నువ్వు ఇలా ఉండు అని. అనవసరమైన విషయాలు మాట్లాడద్దు అంటే మరి అవే మాట్లాడు. దేనికి? దానివల్ల ఏమన్నా ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి అనవసరమైన మాటలు కూడా నిషిద్ధ కర్మే. అనవసరమే గ్రహించడము నిషిద్ధ కర్మే. గ్రహించడం అనేది ఒక పని. కాబట్టి పక్క వాళ్ళ ఇంటికి పేరెంట్ అని పిలిచారనుకోండి, వెళ్ళండి రండి, అంతేగాని పక్కింట్లో అవే ఉన్నాయి ఇవే ఉన్నాయి అని అనవసరమైన ఇవి చేయకూడదు. నీకు అనవసరం, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలే. మీరు నిషిద్ధ కర్మ అంటే ఏదో కొన్నే అనుకుంటున్నారు. శాస్త్రంలో కూడా చెప్పాడు అనవసరమైన మాటలు మాట్లాడరాదు. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. తెలుసు కదా అని మనం మాట్లాడక్కర్లేదు, తెలియదని మాట్లాడక్కర్లేదు, తెలుసని మాట్లాడక్కర్లేదు. తెలిసినా ఎంత మేరకు అక్కడ అవసరమో అంతే మాట్లాడాలి, అంతేగాని అంతకన్నా ఎక్కువ మాట్లాడదు. అది నిషిద్ధ కర్మలు ఇలా ఉంటాయి. నేను ఒట్టికి ఉదాహరణగా చెప్పాను. కాబట్టి ఇలాంటి నిషిద్ధ కర్మలు మీరు ఎన్ని చేస్తున్నారో చూసుకోండి ఒకసారి దైనందిన జీవితాన్ని. మీకు విధించబడిన ఇప్పుడు విహితమైన కర్మ సాధన. మీ ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరణప్పుడు కూడా సాధన చేయమని విధించబడింది మీకు. అదే మీ కర్తవ్యం. సరే, ఆ కర్మ ఊరకయుండు సోమరి యొక్క స్థితి. ఇక కొంత వాడు చేసుకుంటారులే, నేనే ఎందుకు చెయ్యాలని చెప్పి కూర్చుంటారు. నేను చెయ్యను అనుకుంటారు. అంటే మనసులో నిశ్చయించుకుంటారు, నేను సాధన చేసుకుంటానంటారు. వీడు చెయ్యడు. ఎందుకంటే వాడు మధ్య మధ్యలో చూస్తుంటాడు వీళ్ళు పనులు చేస్తున్నారా లేదా, మళ్ళీ అదెందుకు. కాబట్టి ఊరక ఉండే స్థితి బద్ధకిష్ట అని అర్థం. తమో గుణం. టైంకి తింటాడు, టైంకి బయటికి పోతాడు, అలాంటి పనులన్నీ అంటే తనకి ఏదో అది చూసుకుంటాడు, అంటే స్వార్థ బుద్ధి. మిగతా వాటిలో వాడు ఇది చేయడు, అంటే బద్ధకంతో చెయ్యడు. ఎదురుగుండా ఉన్న పని నీకు చేయబడి, అంటే నీ చేత చేయించబడాలని అన్న పని కూడా నువ్వు చెయ్యవు. అందువల్ల ఇవన్నీ కూడా బద్ధకానికి. అలా కూర్చోవటం కూడా అంటే బద్ధకంగా ఉండటము, తమో గుణాన్ని ఆశ్రయించడం అనేది కూడా. ఇప్పుడు ఈ పని చేసేస్తే తర్వాత హాయిగా ఆ సాధన ఎందు ప్రశాంతంగా కూర్చోవచ్చు అని కాకుండా చేద్దాంలే అని రోజంతా ఏదో పని చేస్తూనే ఉన్నాను అనుకోండి, అది కూడా బద్ధకమే. 2 నిమిషాల్లో అయ్యే పనిని 5 నిమిషాల్లో చేస్తే ఏమంటారండి? అది బద్ధకమే ఒక రకంగా. ఎందుకంటే టైం పాస్ చేయదు. మరి టైం పాస్ బద్ధకం కాదా? అయ్యే పనిని సాగదీస్తూ ఉంటేనే ఏమంటారండి? అది కూడా ఒక రకమైన బద్ధకమే. ఎలా అంటారు? పని చేస్తున్నా కదండి అంటే బద్ధకంగా చేస్తున్నావని అంటారు. ఏంటా బద్ధకం పనులు సరిగ్గా చెయ్యి అనరా? మీ డైలాగులు అవన్నీ అనరండి. ఏంటా బద్ధకం పనులు తొందరగా కానీ అంటారు, అనలేదా ఇప్పుడు? ఇవన్నీ మీకు కూడా తెలిసిందే. బద్ధకంగా ఉన్న రోజు ఎలా చేస్తారండి పనులు? చకచక చేస్తారా? నేనేం ఒట్టిగా చెప్పలేదు, అలా ఎలాగండి అని అనుకుంటున్నారు అందరు. బద్ధకంగా ఉన్నప్పుడు లేచినప్పుడు అన్ని ఎలా జరుగుతున్నాయి పనులు? స్పీడ్ గా అవుతున్నాయా? 7 నిమిషాలు పని 8 నిమిషాలు అవుతుంది. మరి అది బద్ధకం కాదా? ఏది ఒట్టిగా చెప్పారు గురువులు. ఇప్పుడు అర్థమైందా? ఇందాక పాపం అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. పని చేస్తే బద్ధకం ఎందుకు అవుతుంది? చేసే లక్షణాన్ని బట్టి ఉంటుంది. ఈ గదిలోంచి ఆ గదిలోకి 2 నిమిషాల్లో వెళ్ళొచ్చు, వాడు 5 నిమిషాల్లో వెళ్తాడు అనుకోండి, ఏమంటారు? చూసే వాళ్ళకి నీరసం వస్తుంది. అలా ఉంటుంది. అవి బద్ధకం పనులు. కొంతమంది ఇప్పుడు చేసే పని రాజకార్యాలు ఏమున్నాయని గంట తింటారు కదా, బద్ధకం పని. హాయిగా గబగబా తినేయచ్చు. గబగబా అంటే అదేదో కుక్ చేసుకోమని కాదు, ఎంతలో తినాలో అంతలో తినచ్చు. మెతుకు మెతుకు నవలక్కర్లేదు అంటారు.
ఇలా రకరకాలు బద్ధకాన్ని లిస్ట్ బోర్డు ఉంటుంది. అందుకని బద్ధకం అంటే ఓ మూల కూర్చోటమే కాదు, చేసే పనిలో శ్రద్ధ లేకపోతే కూడా బద్ధకమే. నామస్మరణ రాలేదనుకోండి, మధ్య మధ్యలో నిద్రపోతూ ఆవలిస్తూ ఏదో విషయం చూస్తూ నామస్మరణ చేస్తే దాన్ని ఏమంటారు? బద్ధకం అనరా? అంటారు. నేనైతే బద్ధకమే అంటాను. రా నీ మధ్యలో ఏదో మాట్లాడిన తర్వాత మా అంటే రామ పలికాక నువ్వు అదేదో చూడు. రా పలికేసి మధ్యలో ఆపేసి వేరేదేదో చేస్తే బద్ధకమే అది. అవునమ్మా. కానిద్దు అని హాయిగా పని చేసుకుని కూర్చునే వాళ్ళకి ఏదైనా వేరే పని చేసుకోవచ్చు. ఏదైనా ఏముందిలేండి చేసుకుంటూ ఉందాం, పని వేరేది ఏముంది అనుకున్నారు అనుకో, అప్పుడు ఎంతకీ తమది పని. ఇప్పుడు అందరు అంటారు చూసారా, రిటైర్ అయ్యాక ఇంట్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటాక నెమ్మదిగా చేస్తూ ఉంటారు. అదే షాపింగ్ అనండి, 60 ఏళ్ళ వాళ్ళు కూడా పరిగెడతారు కదా. ఇంట్రెస్ట్ గా ఉందనుకోండి పరిగెత్తరు. 75 ఏళ్ళ వాళ్ళు కూడా పరిగెడతారు. ఇంట్రెస్ట్ అంటే బద్ధకం లేనట్టు కదండి. అందుకని ఇక్కడ ఆ బద్ధకం అంటే అది ఇంట్రెస్ట్ లేకపోవటం. కానీ సాధకులు నిరంతరం ఉత్సాహంగా ఉండి తీరాలి, మీకు ఆప్షన్ లేదు. కోరుకున్నది అత్యున్నతమైన బ్రహ్మం ఎప్పుడు అలా నీరసంగా ఉంటే ఏమైపోతుంది సృష్టి? ఆయన ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేసేస్తారు, అంతే తప్ప పోస్ట్ పోన్లు చేయరు. ఫోన్లే వీడి ప్రాణం రేపు తీసుకెళ్దామా అనుకోడు ఆయన. ఫోన్లే ఇప్పుడు ఎలా ఉన్నాను కదా ఈ నలుగురిని పట్టుకుపోదామని అనుకోడు. మళ్ళీ వస్తాడు, కావాలంటే అరగంట తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకో ప్రాణం తీసుకుపోతాడు. అంతే తప్ప వచ్చాను కదా అని ఓ 10 మంది నేసుకెళ్ళాడు. ఆయన పనులలో అలాంటివి ఏమి ఉండవు. అలర్ట్ గా ఉంటాడు. అంటే ఉత్సాహంగా ఉన్నవాడు అలర్ట్ గా ఉంటాడు, అంతేగాని వేరే బద్ధకం పనులు చేయదు. కాబట్టి పని చేయకుండా కూర్చోవటం అది భయంకరమైన బద్ధకం. నిద్ర రాకపోయినా పడి దొలుతారు చూడండి, పని చేయాల్సి వస్తుందని. సో చాలా ఉన్నాయి నిషిద్ధ కర్మలు. ఎలా ఉన్నాయో బద్ధకానికి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇదే అని కాదు, సాధన ఉత్సాహంగా చేయకపోతే అది బద్ధకం. చాలు, సాధకుడికి అది తెలిస్తే చాలు. యాక్షన్లు చేయకూడదు, అహంకారంతో చేయకూడదు, ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేయకూడదు. కొంతమంది చూడండి ఏం చేయరు, ఒట్టిగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, హడావుడి పడతారు, అక్కడ పని జరగదు. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు కదా అని మనం అనొచ్చా? వాళ్ళు ఒట్టిగా అటు పరిగెడుతూ ఉంటారు, ఏం చేయరు వాళ్ళు. హడావుడి పడటం వాళ్ళ లక్ష్యం. అది నిషిద్ధ కర్మ. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నారు కూడా బద్ధకం అనలేదు. నిషిద్ధ కర్మ ఏమిటి? తిరగటం. అది ఎందుకు? అదేదో పని చేయొచ్చుగా, 10 సార్లు తిరగటం ఎందుకు? ఒక్కసారి అయ్యే పనికి 10 సార్లు తిరిగారు అనుకోండి, ఏమంటారు? ఇలా కర్మలు అర్థమయ్యాయి కదా. ఎందుకు కర్మలు అర్థం కావాలంటే ఇప్పుడు రోజు మీరు మరి సాధన అనే కర్మ చేయాలి, ఉత్సాహంగా చేయాలి, సమయం ఇది చేయకుండా చేయాలి. కర్మయోగం నిర్దిష్టంగా ఆచరించాలి. కర్మ అకర్మ వికర్మల యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోతే బద్ధకం గురించి తెలియలేదు కదండి. ఇప్పటి వరకు బద్ధకం అంటే ఒట్టిగా పడుకోవటం అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది కదా బద్ధకం అంటే. కామక్రోధాది రహితముగా నిష్కామముగా దైవార్పణ బుద్ధితో చేయాలి. ఎవడు కర్మయందు అకర్మయందు కర్మను చూచునో అతడు మనుషులలో వివేకవంతుడు, యోగయుక్తుడు, సకల కర్మలను ఆచరించిన వాడు అవుతాడు. కర్తృత్వం లేకుండా ఉండటం కర్మయందు అకర్మ. నీ చేత చేయించబడుతుంది. అబ్బా నేను చేశాను చూసారా లేదా, నేను చేశాను అంటే చిన్నపిల్లలు చూడండి, నేను చేశాను. వాడు ఇంకా తెలియదు కాబట్టి వాడికి మెచ్చుకుంటాం. అదే ఇంకొంచెం పెద్ద సర్లే చేసావు దాని పెద్ద అని అంటారు. ఇలా రకరకాలు.
కానీ అవును. మీరేం చేస్తారు? ఇంత పెద్ద అయిన తర్వాత కూడా నేను చేశాను, నా వల్లే జరిగింది, నేను లేకపోతే వాడి గతి ఏమిటండి? ఇలా అసలు ఎన్ని రకాలు కర్తృత్వం వహిస్తారు కదా. అవును. నేను కాబట్టి ఇలా ఎన్నో ఉంటాయి. ఫలమును వాంఛించకుండా చేసే కర్మ ఎంత చేసినప్పటికీ అది బంధాన్ని కలగజేయదు. అతని ఏ కర్మయు చెయ్యనట్లే అది, అనగా అది అకర్మయ్యే అవుతుంది. అద్దంలో ప్రతిబింబ క్రియ అనేది జరుగుతూనే ఉంటుంది ఆ అద్దం ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా. కానీ అన్నిటిని అది పట్టుకుని కూర్చుంటుందా? లేదు. సూర్యుడైనా అంతే, ఆయన మనకి ఇస్తున్నాడు, అన్ని చూస్తూనే ఉంటాడు. ఆయన వచ్చే నన్ను అన్నాడా? లేదు. ఏం లేదు. మాట్లాడు, సాక్షిగా అక్కడే ఉంటాడు. ఆయనకి ఏమీ ఇది లేదు. అంటే ఎవరైతే రియాక్షన్ లేకుండా ఉంటారో అది అకర్మ. కాబట్టి మీ ధర్మం మీరు చేశారు. ఇష్టం లేకుండా కొన్ని చేయాల్సి వస్తుంది అన్నారు కదా. అప్పుడు ఈ మధ్య ఎవరో చెప్పారు కొన్ని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుందని. ఆ ఇష్టం అనేది ఎందుకు పెట్టావు అక్కడ? ఆ ఇష్టం అని ఎందుకు పెట్టావు? భావన పెట్టగానే అది కర్తృత్వం పొందినట్టే. ఇష్టం లేకపోయినా కర్తృత్వమే, ఇష్టం ఉన్నా కర్తృత్వం. ఎందుకంటే నీ భావన ఉంది అక్కడ, నేను అన్న భావన. నేను కాబట్టి నేనుతో నువ్వు ఎలా చేసినా కర్తృత్వాన్ని అన్నావు కదా, నాకు ఇష్టం లేకుండా చేశానండి అన్నావు. అసలు భావనే లేకుండా అది నీ పని నువ్వు చెయ్యాలి, అంతే కదా. చెయ్యండి. ఏదో కోపం వచ్చింది, వంట చేయటం ఇష్టం లేదు, అయినా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తారంటే కూరలో కొంచెం కారం ఎక్కువేయండి, అంతే కదా. కోపం చల్లారుతుంది కదా. అప్పుడు తర్వాత అనొచ్చు కావాలంటే, అయ్యో కారం ఎక్కువైందా, సారీ అండి అనొచ్చు. ఎందుకంటే ఎందుకు, అదే నా పని ఇది అని మీరు చేసేసారు అనుకోండి, అది చక్కగా బ్రహ్మాండంగానే వస్తుంది. అవతల వాడికి బుద్ధి వస్తుందా లేదా ఎందుకు, వాడితో ఎందుకు, వాడి సంస్కారం ఎలా ఉంటుంది, వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. అవును. నీ సంస్కారం ఎప్పుడు పాడదు, నీ సంస్కారం ఎప్పుడు నిష్కామంగానే ఉండాలి. ఆ నిష్కామమే నిన్ను మోక్షానికి అత్యంత సమీపాన్ని తీసుకుంది. అప్పుడు నువ్వు కొంచెం సాధన చేయగానే సిద్ధి పొందు. ఇవన్నీ గొడవలు ఎందుకని ఇంకా మోక్షానికి దగ్గర లేవంటే ఇంకా నిష్కామ కర్మ జరగటం లేదు. ఆ అయిష్టాలతోటి జరుగుతోంది. ఎక్కడో మారుమూల మనసులో మారుమూల ఎక్కడో ఒక బాధ, ఒక ఏదో ఉంది. ఎందుకని అని వాళ్ళు ఇంకొంచెం సాధన చేయండి, అప్పుడు అవి కూడా నిర్మూలం అయిపోతుంది. సరే. ఒకసారి ఊడ్చారు, చెత్త పోలేదు అనుకోండి, మళ్ళీసారి ఊడవాలి కదా. అవును. అప్పుడు తడి పట్టేసి తుడిచారు అనుకోండి, ఒకటికి 2 సార్లు, అప్పుడు ఇంకా బాగా శుభ్రం అవుతుంది. అది పోకపోతే ఇంకో రకంగా ఏదో చెయ్యాలి కదా. ఇక్కడ మురికి వదల్చాలి అంటే ఏమో ఉపాయం చెయ్యరు. చేస్తాను. ఇక్కడ చేయడానికి ఏం లేదు, సాధన ఎందు నిష్ఠగా చెయ్యటమే. అప్పుడు మీ లోపల ఉన్నదంతా కూడా తిరుగుతాయి. సాధన యొక్క శక్తి అలాంటిది. ఇష్టముగా చేస్తే అంటే అర్థం, ఇష్టముగా అంటే నిష్ఠగా చేస్తే అని అర్థం. అలాగేనమ్మా. ఆ ప్రతిబింబ వస్తువులు దాని యందు అంటగా ఉండుట వలన అది ఏమీయూ చెయ్యనట్లే నిర్మలముగా నిష్క్రియముగా ఉంటుంది. మహనీయుల దైవయాత్రకు సంబంధించిన కార్యములను చేసినను వానిని చెయ్యని వారే అనాసక్త చిత్తముతో కార్యమును ఆచరించినందువలన కర్మ అకర్మ కర్మ అకర్మగా, అనాసక్త చిత్తముతో ఆచరించటం వలన కర్మ అకర్మగా, నైష్కర్మ్యంగా అంటే నిష్కామముగా మారి బంధాన్ని కలుగచేయదు. దీనిని తెలుసుకోవటమే కర్మ యందు అకర్మను చూచుట. అహంకారముతోను కర్తృత్వ బుద్ధితోను ఆసక్తి సంగములతోనూ చేయబడు కర్మయే బంధాన్ని కలుగచేస్తుంది గాని అసక్త బుద్ధితో చేయబడు కర్మ కాదు. అట్టి అనాసక్త కర్మ అకర్మయే అవుతుంది, అనగా కర్మరాహిత్యంతో సమానం. ఈ ప్రకారముగా కర్మ యందు కర్మరాహిత్యమును లేక అకర్మను ఎవడు చూస్తాడో అతడు మనుజులలో శ్రేష్ఠుడు. అతడు క్రమంగా నిష్కామ కర్మమును అవలంబించడం ద్వారా చిత్తశుద్ధిని ఆత్మస్థితిని పొంది జీవిత లక్ష్యంను సాధించిన వాడు అవుతాడు. సకల కర్మల యొక్క ఫలాన్ని పొందుతాడు కనుక. సకల కర్మల ఫలం అంటే మోక్షం అని అర్థం అక్కడ.
అతడు బుద్ధిమాన్ యుక్త సరే విశేషణలు ఇచ్చట అతన్ని మెచ్చుకున్నాడు పరమాత్మ, చాలా బుద్ధిమంతుడు అని. పరమాత్మ బుద్ధితనం ఏమిటో తెలుసు కదా, ఆ బుద్ధితనం అతన్ని మెచ్చుకున్నది. కాబట్టి కాబట్టి అట్లుగాక కర్మ అసలే చెడ్డది, అది పనికిరాదు, ఏ రూపమునను అది బంధమే అని తలంచువారు కర్మ యందు అకర్మను చూడలేని వారు బుద్ధిమంతులు కాదు, బుద్ధి మాంద్యము కలవారు. నీకెందుకురా, నీ పని నువ్వు చెయ్యి, అంతేగాని లేనిపోనివన్నీ ఎందుకు, దేని నువ్వు చెయ్యాలి, నీకు విధించబడింది కదా. ఆఫీసులో బాస్ ఏదో చెప్తాడండి, నీకు ఇష్టం లేదని, చాలు అది అస్సలు మంచిది కాదని నీకెందుకు, బాస్ చేయమన్నాడు చెయ్యి. నిజంగా అది అధర్మం అనుకోండి, ఉద్యోగం మానేసిరా, అంత ధైర్యం ఉందా, మానేసిరా. అలా కర్తృత్వం నువ్వు వహించినప్పుడు, అంటే నీకు అది సంబంధించింది కాదన్నప్పుడు దాని గురించిన ఎలాంటి భావన నీలో ఉండరు, దాని గురించిన ఎలాంటి బాధ ఏమన్నట్టు లెటర్ రాసి అన్నాడు, అంతే రాయండి, ఈ పని నువ్వు చెయ్యి అన్నాడు, ఫలితం నీది కాదు అతనిది. అందుకే మీ ఇంట్లో ఒక పూజ చేయించుకుంటే ఒకవేళ ఆ బ్రాహ్మడు సరిగ్గా చేయకపోతే ఆ దోషం అతనికి వెళ్ళి, నువ్వు చేయవలసిన అంటే నువ్వు తేవలసిన సరుకులు కానీ ఏదైనా కానీ నువ్వు సరిగ్గా చెయ్యాలి, అప్పుడు నీకు దోషం అంటది. ఎవరి దోషం వాళ్ళకే అంటుతుంది. అతను మంత్రం సరిగ్గా చెప్పకపోతే అతనిది దోషం, నీకు అంటది అప్పుడు. కానీ నువ్వు ఏది చెయ్యాలో అది నువ్వు చేయకపోతే నీకు దోషం. ఎందుకంటే ఒక పూజ యొక్క ఫలితం నువ్వు ఆశించావు, నీ వల్ల కాదు కాబట్టి బ్రాహ్మణుని పిలిచావు, అతన్ని కర్తగా కూర్చోబెట్టావు. ఆ మంత్రాలు నాకు రావు స్వామి, కాబట్టి నువ్వు మంత్రం చెప్పు, నువ్వేం చెప్తావో అది నేను ఆచరిస్తాను అన్నావు. కాబట్టి కర్త సరిగ్గా చేయకపోతే ఆ దోషం కర్తకే వెళుతుంది. అందుకని మీరు ఏ కర్మలు చేసినా చివరికి దైవార్పణం అంటారు. ఎందుకంటే ఏమైనా దోషాలంటే నువ్వు తీసుకో స్వామి, చక్కగా ఫలితాన్ని మటుకు నాకు ఇయ్యని, అలా ఉంటాయి. కాబట్టి కర్మని అర్థం చేసుకోవాలంటే కూడా మరి బుద్ధి సరిగ్గా ఉండాలి, బుద్ధిమాంద్యం ఉండరాదు. కాబట్టి నేను చేస్తున్నాను, అందుకనే సేవలో కూడా నేను చేస్తున్నాను అన్న భావన ఉంటే ఎప్పుడు దోషాలే ఉంటాయి. ఎందుకంటే అహంకారం వచ్చేసింది కదా. కాబట్టి అహంకారంతో చేసేది అది గురు సేవనా, గుళ్ళో సేవ, ప్రజాసేవ, ఏ సేవ అయినా అంతే. నువ్వు గనక నీ సేవకు గుర్తింపు కోరుకున్నావు అంటే అర్థం అది సేవ కాదు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు సేవ అంటే ప్రపంచానికి అనుకోండి, ఏదైనా సమాజానికి నువ్వు దానికి సేవ అని పేరు పెట్టుకుని గుర్తింపు రాలేదని నువ్వు అంటే అది సేవగా ఎలా అవుతుంది? కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. లేచింది మొదలు, అందుకనే లేచింది మొదలు కూడా కేవలము ఆ యొక్క నామస్మరణ సాధన యందు మనసు నిమగ్నమైతే ఈ కర్తృత్వ అకర్తృత్వాల యందు మనసు లగ్నం కాదు. నీ ద్వారా ఏది చేయించబడాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. కాబట్టి సేవ అంటే మనసులో భావరహితంగా చేయడం. అంటే ఆ భావము ఏదో ఒకటి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనుకున్నప్పుడు ఆ భావన రానియకుండా నామస్మరణ చేయాలి. అది ఎక్కడ చేసినా సరే నీకు ఏదైతే విధించబడిందో అది నీవు నిష్కామంగా చేసి తీరాలి. అప్పుడు మాత్రమే. చాలా సందేహాలు వస్తాయి వీటిల్లో, ఏమీ సందేహం లేదు. దైనందిన జీవితంలో కేవలం ఉద్యోగస్తులకే కాదు, దైనందిన జీవితంలో చాలానే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. పాడైపోయింది కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకున్నా దోషమే. ఇలా బుద్ధిలో ఏ భావం కలిగినా సరే అది నిష్కామం అవ్వదు. బుద్ధి సరిగ్గా ఉండాలి. నాకు మంచిది కావాలి అని పక్కన పెట్టుకోవటం, దాచుకోవటం,
ఇలా రకరకాల బుద్ధిమాంద్యాలు, అవన్నీ బుద్ధిమాంద్యములే. కాబట్టి అవన్నీ కూడా మిమ్మల్ని బంధంలోనే పడేస్తాయి. ఏదో బంధం అనగానే మీరు ఒకళ్ళతో ఒకళ్ళకి అక్క చెల్లెళ్ళ బంధం అంటున్నారేమో, జన్మ బంధంలో పడేస్తుందని అర్థం. బంధం కలగజేస్తుందంటే వాళ్ళతో వీళ్ళతో బంధాలు కలగజేస్తుందని కాదు అర్థం. అక్కడ బంధం అంటే జన్మ బంధం, జన్మ పరంపరలు, ఒక జన్మ తర్వాత ఒక జన్మ. మరి మీరు చేసిన ఆ బుద్ధిమాంద్యం పనులకి జన్మలు కొట్టద్దు. కర్మ చేశారు కాబట్టి దాని ఫలితం మీరు అనుభవించి తీరాల్సిందే. అది ఏం చేసినా సరే, అది చిన్నదైనా చితకదైనా లెక్క లెక్కే ఆయన దగ్గర. కాబట్టి అవన్నీ చేస్తారు. ఎందుకు ఆ బుద్ధిమాంద్యం పనులు? ఇప్పుడు అఖండమైన ఆత్మానుభూతి కలిగింది. ఆత్మానుభూతిని శీఘ్రంగా పొందే మార్గం తెలియబడింది. కాబట్టి ప్రతి కర్మ చేస్తూ, అంటే మీకు విధించబడినది చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ప్రయత్నపూర్వకంగా ఆ నామస్మరణతోటే గనక ఆ యొక్క కర్మని ఆచరించినట్లయితే అందులో దోషం జరగదు. ఇక మీకు రమ్మన్నా కూడా లేస మాత్రమైన దోషం మీ దగ్గరికి రాదు. మీరు కృతనిశ్చయంతో ఆ నామస్మరణ చేస్తున్నారు. కర్మ ఎందు ఆసక్తి లేదు, కర్మ జరపబడుతోంది మీ చేత. రోజు అలవాటు అయిపోయిన పడుదోముకోవటం అనండి, కూర అన్నం వంట చేయటం అనండి, ఉద్యోగం చేయటం అనండి, అది రొటీన్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అక్కర్లేదు. ఎప్పుడు పెడతారు ప్రత్యేక శ్రద్ధ? ఏదో కొత్తది వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ. ఆఫీస్ పని కానీ ఇంటి పని కానీ. లేదు అంటే రొటీన్ గా చేస్తారు కదా. కాబట్టి రొటీన్ లో మీకు ఆ కర్తృత్వ భావన అప్పుడు రాదు, స్పెషల్ గా ఉన్నప్పుడే. కాబట్టి అసలు ఏది ఉన్నా సరే ఆ కర్తృత్వ భావన మిమ్మల్ని మళ్ళీ జన్మల్లో పడేయకుండా ఉండాలి అంటే ఆ నిరంతర ఆ నామస్మరణ. అందుకని నిరంతరం అని అలా ఎన్నాళ్ళు చేస్తూ ఉంటారు? విసుగు వస్తుంది. జీవుడు కదా, వాడికి విసిగే వస్తుంది. అందువలన నియమనిష్టలు పెట్టుకుని శ్రద్ధాపూర్వకంగా, ఏమరుపాటు లేకుండా, బద్ధకం లేకుండా దాని ఎందుకు సిద్ధి పొందాలి. మొదట సిద్ధి పొందితే ఈ కర్మ అకర్మ వికర్మల గోలే ఉంది. కర్మ ఎందు కర్మను చూచుట. కొందరు వాసనారహితులై ప్రకృతి గుణములు లేవియు తొలగకనే దేహేంద్రియాదులచే కర్మలను పరిత్యజించి ఏ పని చేయక సోమరులవుతారు. అట్టి వారి అకర్మ ఎందు మహాబంధకర్మవు కర్మ ఉన్నది. పైకి కర్మ చేయకపోయినను మనస్సుతో వారు కర్మ చేయుచునే ఉన్నారు. ఇంద్రియములు చలించకున్నను మనస్సు, సంకల్పములు, వాసనలు చలించుచునే ఉన్నాయి. శరీరం ఒక చోట నిశ్చలముగా నిష్క్రియముగా ఉన్నను మనస్సు ముల్లోకాలను చుట్టి వస్తుంది. అట్టి వారి అకర్మ యందు బంధభూతము కర్మ అంతర్భూతమై ఉన్నది. కాబట్టి అకర్మ యందు కర్మను చూచుట. బంధమును బంధరాహిత్యాన్ని నిర్ణయించినది వాసనలు, అహంభావము, మనస్సే కాని ఇంద్రియములు దేహం కావని తెలుసుకో. కాబట్టి ఆహా అయ్యండి, వాళ్ళు అసలు చాలా ఇదిగా ఉంటారండి పాపం, దేంట్లో కల్పించుకోరు, వాళ్ళలో ఉద్రేకాలు రావు, ఏం రావు, అన్నిటికీ అతీతంగా ఉన్నారండి అని మీరు పొరపడక్కర్లేదు. అయ్యో వాళ్ళు మంచి వాళ్ళేమో అని. లోపల ఏముందో ఏం తెలుసు? అగ్ని పర్వతమే ఉందేమో తెలుసా? మీకు తెలియదు ఏ పర్వతం ఉందో, లోపల ఎన్ని రకాలు చెప్తున్నారో. అందుకని ఒకరి గురించి ఆలోచన ఎందుకు? నీకు విధించబడిన కర్మ నువ్వు చేయి. అవతల వాడు అలా ఉన్నంత మాత్రాన వాడు జ్ఞాని అనడానికి ఉన్నదా? అందువల్ల ఇక్కడ చెప్పారు క్లియర్ గా, బంధమును బంధరాహిత్యాన్ని నిర్ణయించినది వాసనలు, అహంభావము, మనస్సే కాని ఇంద్రియములు దేహము కావని గుర్తెరుగు. యాక్షన్లు చేయరండి. ఇప్పుడు ఒకడు మునివేషం వేసుకుని అక్కడ చేశారు అనుకుందాం సినిమాల్లో, వాడికి నిజంగా ఆ బుద్ధులు ఉన్నట్ట? లేదమ్మా. ఏదో మహిమలు చూపించినట్టుగా సినిమాల్లో చూపించారు, వాడికి మహిమలు ఉన్నాయా? అందుకని ఇంద్రియాలు అన్ని కూడా దేహము అంటే హాయిగా చక్కగా నీట్ గా ఏమి ఇది చేయకుండా అలా కూర్చున్నారు అనుకోండి, బా ఎంత ఉత్తములో అంటారా? మీరు పిల్లల్ని అన్నారు, వీడేమిటి అలా కూర్చున్నాడు, తర్వాత ఏదో చేస్తాడు, ఏమిటి అంత బుద్ధిగా కూర్చున్నాడు వాడి వాడ అని అనుకోరు. అలా రకరకాలు. అందువలన ఎవరైనా అలా చక్కగా అసలు ఏది లేకుండా ఉంటారంటే పొరపాటు పడు.
ఎందుకంటే వెంటనే అనిపిస్తుంది కదా, అయ్యో పాపం వీళ్ళు మంచి వాళ్ళేనంటే అవతల వాళ్ళు అనవసరంగా అన్నారు వీళ్ళని అని అంటారు. అలా పొరపాటు పడకండి. కొంగ చూడండి జపం చేస్తుంది, కొంగ జపం తెలుసు కదా, తెలుసమ్మా. దేనికోసం జపం చేస్తుందో తెలుసు కదా. అవునమ్మా. అవును. ఈ కొంగ జపాలని నమ్మకండి, అలాగేనమ్మా. దానికి ఏ జపమో తెలుసు కదా అది. ఇంకా తెలుసు. మళ్ళీ చెప్పక్కర్లా. అందుకని అందరూ మనసుల్లో కేవలం సాధనే చేస్తుంటే వాళ్ళలో అహంకారం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. అహంకారంతో ప్రవర్తిస్తారా? మాట ఎలా ఉంటుంది, చేత ఎలా ఉంటుంది? ఒకే రకంగా. అహంకారం ఎక్కువగా మాట చేత ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళది కొంగ జపమని. బాగుంది వర్డ్ కదా, కొంగ జపం. ఇప్పటి నుంచి వాడుకోవచ్చు, ఒక కొత్త వాడి అలా అనొచ్చు. ఒకవేళ కర్మేంద్రియాలను బిగబెట్టి చిత్తముతో అన్ని కర్మలు చేయుచున్నచో అది మిథ్యాచారమే. అర్థమైంది కదా, బయటకేమీ లేకుండా లోపలే బ్రహ్మాండ రచన. ఎట్లా అంటే ఏ మాట మాట్లాడాలని కొంతమంది ఆలోచిస్తుంటారు. దానికి తగ్గట్టుగా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఏంటో మరి. మనకి అది అందరికీ సాధ్యం కాదండి, అట్లా అమాయకంగా యాక్షన్ చేయాలంటే ముందే నవ్వు వస్తుంది. కానీ కొంతమంది యాక్షన్ చేయగలుగుతారు కదండి. పిల్లల్ని అందరూ మీరు నువ్వేం అంత అమ్మాయికి వాళ్ళు కాదు మాట్లాడుకుంటారా అని అంటూ అదే ఉంటుంది. మరి పెద్ద మనం అనలేము, ఏమంటాను చెప్పండి, అమాయకంగా యాక్షన్ చేస్తున్నారని లోపల అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అకర్మ ఎందు కర్మను చూచువారు కూడా వివేకవంతులే. వారు క్రమముగా ఉత్తమ ఆచరణ ద్వారా ఆత్మస్థితి అనే జీవిత లక్ష్యాన్ని పొందగలుగుటచే సకల కర్మలను ఆచరించిన వారే అవుతారని చెప్పబడింది. ప్రపంచమున మనుషులలో అనేక గొప్ప విద్వాంసులు, పండితులు, కవులు మొదలైన వారందరూ బుద్ధిమంతులని చెప్పుటకు వీలు పడదు. ఏలనగా సత్యంను తెలుసుకొనగలుగువాడే బుద్ధిశాలి. కర్మ రహస్యం తెలుసుకుని వర్తించువాడే తద్వారా జీవిత లక్ష్యము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలగదు. అంటే పొందేవాడే బుద్ధిమంతుడని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. కావున వివేకవంతుడు ఉత్తమ ఆచరణను కలిగి ఉంటాడు. లేదు అంటే నానా రకాలు. ఉత్తమాచరణ నిష్కామ కర్మ మాత్రమే. నీ చేత చేయించబడేది అది ఏదైనా సరే హాయిగా నిష్కామంగా చేయి. పని పిల్ల గురించి కూడా చెప్పుకున్నాం. అది పని పిల్ల కొత్త బట్టలు ఇచ్చాడని చెప్పి అలా చేసిన పని మానేసిందా? మానేసి వేసుకుంది, చూసుకుంది, హాయిగా మళ్ళీ మంట పెట్టి పక్కన పెట్టేసి దాని పని అది చేసి అడిగాడు ఆయన, ఏమిటి ఎందుకని? అవును, అది ఉంటే నేను పని మీద నాకు శ్రద్ధ ఉండదు. యజమాని దగ్గర నేను డబ్బులు తీసుకుంటున్నప్పుడు నేను సరిగ్గా పని చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి ఉన్న విషయం చెప్పి చూడాలి. అప్పుడు ఆ అమ్మాయి ధర్మమే కదా అని చక్కగా హాయిగా పనిచేసింది. నమస్తే అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా, ఇంకొకసారి కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ గురించి కరెక్ట్ గా నాకు అర్థం కాలేదమ్మా. ఒక్కసారి దయచేసి వివరించమ్మా. నీకు ఏమర్థమైందో చెప్పు. అమ్మా, ఎలాంటి పను చేస్తున్నా కానీ నేను చేస్తున్నాను అనేది లేకుండా చెయ్యాలి అనేది మాత్రమే అర్థమైందమ్మా. ఇంకా ఈ వర్డ్ గురించి కరెక్ట్ గా వివరంగా అర్థం కాలేదు తల్లి నాకు. దేని గురించి అర్థం కాలే? అకర్మయందు కర్మ. బతకం గురించి. బతకం గురించి నీకు బతకం లేదుగా, అందుకే అది అర్థం కాదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక పని నీకు విధించబడిందే అనుకుందాం. దానిని చెయ్యకుండా ఉండడానికి నువ్వు ఇంకోటి ఏదో చేస్తున్నావో లేకపోతే ఏదో యాక్షన్ ఏదన్నా చేస్తున్నావు అనుకో, అది అలాంటిది కుదరదు. అది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అంటే నీ చేత ఏదైతే చేయబడాలో అది చెయ్యకుండా నువ్వు వేరేది చేస్తున్నావు. ఇప్పుడు మీ మనవడిదే తీసుకో. ఇప్పుడు వాళ్ళు నీ పని చెయ్యొద్దు అన్నారు అనుకుందాం, మేము చూసుకుంటాం అన్నారు అనుకుందాం. అప్పుడు నువ్వు అది చెయ్యకు, మనసులో ఏ భావన పెట్టుకోకు. సరే. అప్పుడు నీకు ఏ బాధ రాదు. అవునమ్మా. కానీ మామూలుగా సహజంగా ఏం చేస్తారు, వీళ్ళేంటి అనేదని ఇంకొక రకంగా ఆ పని చేసేటట్టుగా ఇది చేస్తారు కదా. అప్పుడు ఏమైంది? అది నిషిద్ధ కర్మే కదా.
అవునమ్మా. విఘ్నం. అవునా? ఎందుకు అంతే. మనకి? నేను మొన్న అవసరం. రామచంద్రుని గారిది చెప్పాను. కోడలు అంది, అవునమ్మా. మీకు సంబంధాలు లేదండి. ఏమంది కోడలు వాళ్ళు అల్లరి చేస్తుంటే ఈయన తప్పు అని ఏదో చెప్పకపోతే మీకు సంబంధం లేదు అని చెప్పింది. అవును. అప్పుడు ఆయనకి బాధ వచ్చి నేను అన్నా, అవునండి కరెక్టే కదా అమ్మాయి చెప్పింది, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం, అంతే. మీరెందుకు, మీకు విధించబడలేదు అది అవునమ్మా. కదా. అవునమ్మా. ఇప్పుడు మీకు ఏదైనా విధించబడింది, మిమ్మల్ని ఒక వాళ్ళు అడిగారే అనుకుందాం ఈ పని చెయ్యండి అని. అమ్మా. మీకు ఇష్టం లేదని చెప్పి మీరు దాన్ని తప్పించుకున్నారు అనుకో, అమ్మా. అప్పుడు ఏమైంది అది? బద్ధకం అవలా ఒక అవును రకంగా. తల్లి. అంటే తప్పే. ఇష్టం లేదు అనేది అవును తల్లి. కదా, అవును తల్లి. అకర్మ. అమ్మా. అయితే అకర్మ, కర్మలో అకర్మ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ పిల్లాడికి, మీరు మనవడికి స్నానం పోసారు, అమ్మా. అదేం గొప్ప విషయం లాగా మీరు చెప్పుకోక్కర్లేదు. అవును. మీకు వచ్చు కాబట్టి మీరు ఆ పని చేశారు. అది పిల్లవాడికి ఏదైనా సరే, అవునా? అంతే. ఒక వంట అవునమ్మా. మీరు బాగా చేశారు, మీకు వచ్చు కాబట్టి. నేను అంతే. కాబట్టి చేశాను అంటే తప్పది. అహంకారం వచ్చింది కదా. అంతే. ఏమి ఇందులో ఇన్ని రోజులు చేస్తే రాదా నాకు అన్నారు అనుకోండి, అది నిష్కామం అవుతుంది. అమ్మా. క్రెడిట్ తీసుకున్నారు అనుకో, క్రెడిట్ ఆశించారనుకోండి, ఎవరు మెచ్చుకోలేదు, అప్పుడు బాధ వస్తుంది లోపల నుంచి. అవునమ్మా. అప్పుడు మళ్ళీ అది ఇంకోటి అవ్వలేదు. అవును అంటే తల్లి. ఒక కర్మకి ఆశించటం వల్ల, ఆశించకపోవటం వల్ల, అది కరెక్ట్ గా చెయ్యకపోతే ఎన్ని కర్మలుగా మారింది అది. అవునమ్మా. ఇప్పుడు అది మీరు ఉన్నారు, అది మీ ఇల్లు, కోడలి కూడా అదే ఇల్లు, కాదనడానికి లేదు. అమ్మా. ఇవి కోడలే చెయ్యాలి, నేనెందుకు చెయ్యాలి అనుకున్నప్పుడు బాధ అన్నీ వచ్చేస్తాయమ్మా. చేస్తే చేసింది, లేకపోతే లేదు, అంతే. నాకు సంబంధం లేదు. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆ పని కావాలి అవునమ్మా. అన్నప్పుడు నువ్వు చేసేసావు అనుకో, అమ్మా. మనసులో ఏ భావం లేకుండా, అంతే. కర్తృత్వం లేదు నీకు. అప్పుడు నువ్వు లేదు. భావించట్లేదు నేను చేశాను అని. ఆ తర్వాత అంతే. అమ్మాయి చూడు నీ పని నేను చేయాల్సి వచ్చింది, ఏమైంది నీకు చేయడానికి అని ఇలాంటివన్నీ అన్నావు, అప్పుడు కర్తృత్వం వచ్చింది. వచ్చింది. భావం లేకుండా చేసినప్పుడు కర్తృత్వం లేదు. అమ్మా. అది ఏదన్నా మాట అన్నావు అనుకో, ఎవరితో అన్నా సరే, కోడలతో అమ్మా. అనక్కర్లా, ఇంట్లో ఎవరితో అన్నావు అనుకో, నేను అమ్మా. చేయాల్సి వచ్చింది, అమ్మా. నాకు కూడా ఏం ఇలా ఏవో ఒకటి అన్నారు అనుకోండి, అప్పుడు కర్తృత్వం వచ్చిందిగా, ఒకటే పని జరిగింది అక్కడ. అవునమ్మా. అనుకుంటే నాన్న. అనుకోకపోతే నిష్కామం అవుతుంది, అనుకుంటే కర్తృత్వం. అంతే. ఫలితం తెలుసు మళ్ళీ కదా ఏం జరుగుతాయి. అవును. అంతే. అంతే సింపుల్. చేత అర్థమైంది. కాదు, ఓకే, ఏదైనా దానికి ఆల్టర్నేట్ ఆలోచించుకో, అంతే. బాధపడకుండా మీ ఆల్టర్నేట్ మీరు చూసుకో. ఏమంటే ఏది లేదండి మేము చెయ్యవలసిందే, అప్పుడు మాట్లాడకుండా నామస్మరణ చేస్తూ చేసుకో, తప్పకుండా అప్పుడు ఆ అమ్మా. శక్తి మనం మాత్రమే ఇస్తారు. ఆప్షన్ అమ్మా. లేదు అనుకున్నప్పుడు దాని గురించి ఎందుకు చింత? చింతపడద్దు, ఇంకా అవసరం నేను లేదమ్మా. కూడా గుండెని పోయి బద్ధకంగా పడుకుని నిమిషానికి ఒకసారి చేస్తున్నారా లేదా వేరే వాళ్ళని చూస్తే ఇన్ని రకాలు. అమ్మా. లేదా ముసుగు పెట్టి పడుకుంటే ఉమ్. ఆ రీల్స్ లో అలాగా ఏంటి, ఒక భర్త అయ్యో పాపం మా ఆవిడ ఎంత పని చేస్తోంది, నేను చూడలేకపోతున్నాను అనుకున్నాడు. అనుకున్న వాడు ఏం చేయాలి, వచ్చి హెల్ప్ చేయాలి. అంతే. అయ్య బాబు నేను చూడలేని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నాను. అలా చేస్తే ఏమవుతుంది తెలుసు కదా ఇవన్నీ కూడా. అది వెళ్ళేదో అవును. చోట తింటారు అనుకున్నా. అంటే ఇక్కడ ఇంట్లో దైనందిన జీవితంలో ఇవే జరుగుతాయి. నేను అమ్మా. ఎందుకు చెయ్యాలి, ఈ మాట కర్తృత్వం. అమ్మా. అసలు ఏ భావన లేదు, అక్కడ ఎదురుగుండా ఉంది, ఆ పని నువ్వు చేసుకుంటాను. చేసేసావు, అంతే. ఏ భావన లేదు, ఉంది అమ్మా. కాబట్టి చేశావు. అంతే. అప్పుడు ఎంత హాయిగా ఉంది, కర్తృత్వం లేదు కదా అవును. అక్కడ, కాబట్టి అవునమ్మా. హాయిగా ఉంది, అవునమ్మా. నిష్కామమైంది. అర్థమైందమ్మా. అది కోడలు వెళ్ళింది, కోడలు పెట్టింది అక్కడ స్టవ్ మీద, నాకేమో కూర మాడితే మాడిందంటే తర్వాత నువ్వు కూడా తినాలి. ఉమ్. ఉమ్. అవును. ఇలా ఎన్ని రకాలు కదా. అవునమ్మా. అంటే అవునమ్మా. భావన కర్తృత్వాన్ని ఇస్తుంది,
భావన లేకపోతే నిష్కామం అయిపోతుంది. సింపుల్. అచ్చా. యాక్షన్ జోడిస్తే బద్ధకం. ఉమ్. ఒకటే పని. అర్థమైంది కదా ఇప్పుడు? అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అర్థమైపోయిందా చక్కగా? అందరికి అర్థమైందా? ఇదే ఆఫీస్ లో అయినా అంతే. పక్కవాడి పని నేను ఎందుకు చేయాలి? అక్కర్లేదు, నువ్వు చేయగల. పక్క వాడు విధించబడింది వాడు బాస్ వచ్చారే నువ్వు చేయరా అంటే ఏం చేస్తావు? అప్పుడు చేయక అప్పుడు చెయ్యాలి. ముందరేం చేయక్కర్లా వాడు బద్ధకంగా ఉంటే. ఇలా రకరకాలు ఉంటాయి. కర్మ అనేది లేచింది మొదలు చేయవలసిందే. కళ్ళు దేన్ని చూడొద్దంటాయి, దాన్నే చూస్తుంది. అది కూడా కర్మే కదా, అక్కర్లేని పని కదా. అవునమ్మా. రామానామం వినరా అంటే స్వీటో స్వీటో అంటే ఇలా రకరకాలు ఉంటాయి కదా. అవునమ్మా. కాబట్టి చాలా ఏది లేకుండా అసలు ఏ పని అయినా సరే నీకు నీ చేత చేయించాలంటేనే చేయిస్తాడు. హాయిగా భావరహితంగా చేయండి. దానస్కంగా లేదా ఏది లేకుండా చేయండి. తప్పకుండా ఆనందంగా లేదండి, ఉంటాను. గొడవ లేదు కదా. ఏ గొడవ లేదమ్మా. ఏది ఉండదమ్మా. ఏదో ఉన్నా ఏది నీ లోపల భావనతోటే నీకు గొడవ మొదలు. ముందు నీతో నీకుంటే తర్వాత ఇంట్లో వాళ్ళతో గాని బయట వాళ్ళతో గాని ఉంటాయి. రకరకాలు కదా. అర్థమైంది అయితే. అభివందనాలమ్మా. కాబట్టి కర్మలు ఎన్నో రకాలు. ఆయన ఒట్టిగా ఏదో మూడుగా చెప్పాడు అంతే. కర్మ అకర్మ వికర్మ అది ఇది అనుకుంటే ఏదో చెప్పాడు ఆయన. అంటే ఎక్కువగా చెప్తే మళ్ళీ భయపడతారు కాబట్టి సింపుల్ గా చెప్పాడు ఆయన. కానీ ఎన్నున్నాయి లేచింది మొదలు? చాలా బోల్డ్ ఉన్నాయి. పొద్దున పేస్ట్ తో మొదలు. పేస్ట్ ఇంత వేసుకోవాలా, ఇంత వేసుకోవాలా, ఎంత వేసుకోవాలి, పక్కవాడు ఎంత వేసుకున్నాడు మొదలు. ఎవడిష్టం వాడిదండి. ఇంతే వేసుకుంటాడు, అంత వేసుకుంటాడు, ఎంత వేసుకుంటే ఏమిటి అంతే. అందువలన అక్కడి నుంచి మొదలవుతుంది. అవన్నీ ఏది పట్టించుకోకుండా నీ పళ్ళు నీ ఇష్టం, నువ్వు తోము. పక్కవాడి పళ్ళ గురించి నీకెందుకు? అవన్నీ ఏది లేదు. అంటే అక్కడి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టాలి. చిన్న విషయంలో పట్టించుకున్నవాడు పెద్ద విషయాన్ని వదిలేస్తాడా? వదలరు. అందువల్ల హాయిగా మీ పని మీరు. అందుకని నామస్మరణ. అందుకే ఫస్ట్ సిద్ధి పొందండి అని చెప్పి. కాబట్టి హాయిగా ఆ నామం చెప్పుకుంటూనే ఉండండి. అప్పుడు అనవసరమైనది ఏ ఇంద్రియము అనవసరమైనది గ్రహించదు. కళ్ళు గాని ఏది గాని గ్రహించదు. అనవసరమైన మాటలు కూడా విందు అంటే అనుకున్నారు 100 మంది 100 రకాలు అంటారు. ఏం చేస్తాను చెప్పండి? ఏం లేదు. అప్పో అలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా లోకం కదా. కాబట్టి హాయిగా అద్వైతంలోకి వచ్చారు. అద్వైతంలో హాయిగా చెప్పబడింది నామస్మరణ చేసుకోరా అని. కాబట్టి నామస్మరణ చేసుకోండి. ఎంత హాయిగా ఉంటాయి. ఏ వినపడాలో అవి వినపడతాయి, వినపడని వినపడవు. ఏది చేయాలో అదే చేస్తారు, ఏది చూడాలో అదే చూస్తారు. ఎంత హాయిగా ఉంది కదండి. సాధకులందరూ కూడా చక్కగా సాధన చేసుకుని ఆనందంగా ఉండండి. అంతే తప్ప ఎందుకండి లేనిపోనిది. చక్కగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేయండి. చక్కగా అక్కడ ఆనందంగా ఉన్నారు అనుకోండి, లోపల నుంచి ద్వేషం రాదు కదా. కోపం వస్తుందా? ఏం రాదు. హాయిగా ఉండొచ్చు. అందుకని జీవితం హాయిగా ఆనందమయ జీవితం అంటుంటే ఎందుకండి గెలుపుని అనవసరంగా బాధపడటం ఎందుకండి? వాళ్ళ సంస్కారాన్ని చూసా, వాళ్ళు చూసారు. హాయిగా ఉందాం అంతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పము అనునవి లేక ఉంటాయో, జ్ఞానమను అగ్ని చేత దహించబడిన కర్మలు గల అట్టి వాణిని పండితుడని పరమాత్మ ఒప్పుకుంటాడు. తనను గురించి తెలిసిన వాడే పండితుడని ఎప్పుడోనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. బాహ్యమైన పాండిత్యాలు ఎన్నన్న తెలియని ప్రపంచం మొత్తం విషయాలన్నీ మీరు చెప్పగలిగినా అదంతా నశించేదే. మీరు ఒక విషయం తెలుసుకున్నారు, అది ఎప్పుడు అలాగే ఉంటుందా? అది మారిపోతుంది. మీరు అలాగే ఉంటారా? మీరు నశిస్తారు. మీకు జ్ఞాపకం ఉంటుందా? ఇలా బాహ్య ప్రపంచం మొత్తం అన్ని నశించేవే. కాబట్టి బాహ్య ప్రపంచంలో మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనేది ఎప్పుడు కొలమానం కానే కాదు. అవన్నీ కూడా నశించేవే. ఏదో బాహ్య ప్రపంచంలో కొంత పేరు ప్రతిష్టలు రావచ్చేమో గాని ఇంకా దేనికి లేదు. ఎంతో మందిని చూస్తున్నారు, ఎంతో పండితులు గొప్పవాళ్ళు బాహ్య ప్రపంచంలో. ఒక వయసు వచ్చాక వాళ్ళు ఎలా ఉంటున్నారో మీరందరికి కూడా తెలిసిందే. ఆ వయసు యొక్క ప్రభావం వారి మీద ఎలా పనిచేస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే వయసు వచ్చినా కూడా ఆ యొక్క జ్ఞాపక శక్తి కానీ ఇంకోటి కానీ అలా కొంతమంది మాత్రమే. అందరికీ అలా ఉండదు. అంటే పరిణామం ఎలా జరుగుతుంది అంటే, పరిణామం నశించేదానికే పరిణామం ఉంటుంది కానీ నిత్యమైన దానికి ఎప్పుడు పరిణామం ఉండదు. అందుకే ఆత్మ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అన్నారు. అంతేగాని ఆత్మకు వయసు వచ్చిందని అనలేదు, లేదా ముసలిది అయిపోయింది అనలేదు. ఇంకా సృష్టి ఎండ్ అవుతుంది కాబట్టి అదేంటి ఆత్మకి ఇంకా లేదండి పాపం ఆయుష్ అయిపోయిందని అనడానికి లేదు. నిత్యమైన దానికి ఎప్పుడు పరిణామం ఉండదు, అనిత్యమైన దానికే పరిణామం అనేది ఉంటుంది. ఏ వస్తువుని తీసుకున్నా, మీ ఇళ్ళైనా సరే, ఏవైనా సరే, నగలైనా సరే, మీరు ఎంత లాకర్లో పెట్టి వాడకపోయినా అలాగే ఉంటాయని అనుకోగలరా? దాని యొక్క కాల పరిమితి ఎంతవరకు అంతవరకు బాగానే ఉంటాయి. తర్వాత అందువలన బాహ్యమైనది ఏది తీసుకున్నా కూడా మీరు అవన్నీ కూడా అన్నిట్లో బ్రహ్మం ఉన్నాడు, అందులో సందేహమే లేదు. కానీ అవి నిత్యమైనవి కాదు కాబట్టి, అంటే అది ఒక ఆకారం పొంది ఉన్నది కాబట్టి. ఆకారం పొందినవి ప్రతిదీ నశించటమే, ఆకారం లేనివే ఉంటాయి. నిత్యమైన ఆ బ్రహ్మానికి నామరూపాలు లేవు కాబట్టి. అయితే బోధ కోసం, వ్యవహారం కోసం మనం ఆ పేర్లు పెట్టుకుని బోధ చేసుకుంటాం. అర్థం చేసుకోవాలి కదా. దాన్ని పొందాలి అంటే బోధ కావాలి, శ్రవణ మననాలు కావాలి. అందువల్ల ఆలంబనగా ఈ బాహ్య ప్రపంచంలో ఉదాహరణలు తీసుకుని చెప్తాం. కాబట్టి ఇక్కడ పండితుడు అంటే అర్థమైంది కదా. భగవంతుని దృష్టిలో పాండిత్యం అనగా కేవలము ప్రాపంచిక విద్యాలయం దారితేరుట కాదు. హృదయ శుద్ధి కలిగి కామ సంకల్పములు లేక ఆత్మజ్ఞానంతో కూడి ఉండుటయే పాండిత్యము. ఎవని యొక్క సమస్త కార్యములు కోరికతో గాని సంకల్పంతో గాని కూడి ఉండవో, ఎవని యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చే దగ్ధములైపోవునో అతడే పండితుడు. సమారంభాహ అన్నారు ఉత్తములు. మహనీయులు ఉత్తమ కార్యములనే చేస్తారు. కామము అనగా భోగ సంబంధమైన వాంఛ, దారాపుత్ర గృహ ఆరామ క్షేత్రాదులందలి ఆశ. ఇతడి సంకల్పం అనగా అహంభావముతో కూడిన సంకల్పం. సంకల్ప వర్జిత స్థితి యందు కార్యములు అనునవే అసలు సంభవించవు కదా. సంకల్పం లేకపోతే ఇంక గొడవే ఉంది. సంకల్పం చెప్పుకుంటే ఎంత లిస్ట్ అండి. సంకల్పం దగ్గరే అరగంట పడుతుంది. దేవుడి దగ్గర సంకల్పాన్ని కూర్చుంటే ఎన్ని గుర్తొస్తాయి. ఇంకా తర్వాత పూజ ఏం జరుగుతుంది, తర్వాత పూజలో కూడా ఎవరినన్నా మర్చిపోయానా అని ఆలోచిస్తారు. అది ఎవరు తాము చేయు సమస్త కార్యములందును కోరిక ఆశ లేక ఉంటారో
మరియు ఆయా కార్యములను గురించిన సంకల్పం గాని కర్తృత్వం గాని అహంభావం గాని కలిగి ఉండరో, అనగా నిష్కామ బుద్ధితో ఎవరు కర్మలను చేస్తారో వారు చిత్తశుద్ధిని పొంది ఆత్మ జ్ఞానాన్ని తప్పక పొందుతారు. అట్టి జ్ఞానాగ్నిచే వారల సమస్త కర్మలు దగ్ధములైపోతాయి. వారే జీవన్ముక్తులు, వారే పండితులు. కర్మలనున్నవి పెద్ద దూది కుప్ప వంటివి. కోట్ల కొలది జన్మలందు చేయబడిన కర్మయంతో కూడా ఆత్మ జ్ఞానమును ఒక్క నిప్పురపచే భస్మీభూతం అవుతుంది. దూదికి బూడిద కూడా మిగలదు, అందుకనే దూదితో పోల్చారు. ఆత్మ జ్ఞానము అగ్ని రవ్వతో అన్నారు. ఇంకా అంతకన్నా ఇంకా మళ్ళీ ఎందుకండి, దేనికోసం వెయిటింగ్? హాయిగా జ్ఞానాన్ని సంపాదిస్తే అయిపోతుంది కదా, పెద్ద దూరం ఏం లేదు. అదేదో ఎక్కడో నుంచి తెచ్చుకోవాలి, కోటక్ ఖాళీ, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ దొరకట్లేదంటే అట్లాంటివి ఏం లేవు కదా, మీ దగ్గరే ఉంది కదా. ఆ జ్ఞానం అనేది మీ దగ్గరే ఉంది తప్ప ఎక్కడో లేదు, ఎవరి దగ్గర కూడా లేదు, మీ దగ్గరే ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆత్మ జ్ఞానమును ఒక్క నిప్పురవ్వచే భస్మీభూతం అవుతుంది. కాబట్టి ఇట్టి జ్ఞాన సముత్పాదనకు హేతువైన చిత్తశుద్ధి, దానికి కారణభూతమైన నిష్కామ కర్మాచరణము ఎంతటి మహత్తు కలవియో ఆలోచించి ప్రయత్నపూర్వకంగా దృఢ విశ్వాసంతో వాటిని ఆచరిస్తూ సాధన చేస్తే బ్రహ్మస్థితిని పొందుతామని. ఏ ఒకటి రెండు కార్యములో కాదు, సమస్త కార్యములు కామ సంకల్ప వర్జితములై ఉండాలి. అందుకని ఏమిటి ఇవి లేవండి, అది ఒక్క దాంట్లో ఇంకా కొంచెం ఎక్కడో ఉందండి అంటే అలా ఉండరాదు. ఇంతకు పూర్వము తెలియక చేయబడిన కర్మమును గురించి మనుషుడు దిగులు పడిన లాభం లేదు. పాపం తెలియక అన్నాడు ఆయన, పరమాత్మ కాబట్టి. తెలియక చేశారు కర్మలన్నీ. అది ఎట్టి కర్మ అయి ఉన్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు నిష్కామ కర్మాచరణల ద్వారా జ్ఞానమును సంపాదించుకున్నా చాలు. కాబట్టి ఎప్పుడో చేసి దాని గురించి ఆలోచించక్కర్లా. ఏదో ఒకటి కర్మ చేశారు, తెలుసో తెలియకో చేశారు, అందులో ఏం సందేహమే లేదు. ఇప్పుడు నిష్కామ కర్మాచరణ పెట్టి జ్ఞానాన్ని సముపార్జిస్తే అంత భస్మీపట్లం అయిపోతుంది కదా, శేషం లేకుండా. అప్పుడే జ్ఞానం లభిస్తుంది. అందుకని ఎందుకు చేయరాదు అని ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ప్రశ్న. ఎట్టి కర్మ అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు నిష్కామ కర్మాచరణల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు, అదంతా నశిస్తుంది. ఆ సత్యమే ఇప్పుడు పరమాత్మ మనకి చెప్పారు. కాబట్టి మనుషుడు తాను చేయు కర్మలు కామ సంకల్ప వర్జితములై ఉండునట్లుగా ఉండాలి. అంటే నిష్కామ కర్మ మాత్రమే ఆచరించాలి. అహంభావయుక్తము సంకల్పమే బంధము. నేను కర్తృత్వం అది మనసులో లేసమాత్రంగా ఉన్నా దాని ఫలితం అనుభవించవలసిందే. కర్తృత్వమే బంధము, ఆసక్తియే బంధము, సంకల్ప రాహిత్యమే మోక్షము. అట్లు కామ సంకల్ప రహితముగా కార్యములను ఉనర్చువాడే పండితుడు అని విఘ్నులు అంటే పరమాత్మ పలికారు. కాబట్టి అలాంటి వాళ్ళు సామాన్యులు కారు. వారు ఎన్ని కర్మలను చేసినా శాంతిగానే ఉంటారు. అలా కాక కామ సంకల్పములతో కూడి ఉండి వాడు ఏ కార్యమును చేయక ఊరక ఉన్నప్పటికీ అశాంతిని పొందుతాడు. వాడు ఊరికనే ఉంటాడు, కానీ లోపల ఇది అది అంటాడు, ఏదో అంటాడు. అలా చేస్తే ఎంత బ్రహ్మాండం, అసలు నన్ను అడుగుంటేనా, నన్ను అడగరు ఏం చేస్తాను చెప్పండి అంటాడు. అడగనప్పుడు ఎందుకండి, నోరు మూసి కూర్చోవచ్చు కదా. కానీ ఆ లోపలంతా ఉక్రోషము, అబ్బో రామా చెప్పక్కర్లేదు, లోపల ప్లానింగ్, అలా రకరకాలుగా ఉంటాడు. ఎందుకు అవన్నీ? దానివల్ల ఏమన్నా ఉందా? మనసు అశాంతి తప్ప ఎక్కడన్నా ఆనందం ఉందా? ఎక్కడ ఆనందం లేదు. ఎందుకంటే అదే బాధ లోపలంతా. పోనీ కానీ అవతల వాళ్ళు అడిగితే ఒక బాధ, అడగకపోతే ఇంకో బాధ, రకరకాలు కదండి. ఎందుకు అసలు హాయిగా అమ్మయ్య అడగకపోతే ఎంత ఉత్తమమో అసలు. ఎందుకంటే వాళ్ళు అడిగిన తర్వాత వాడు చేయకపోతే వీడికి ఇంకా బాధ. చేశారనుకోండి, అది సరిగ్గా అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వీడికేగా బాధ. అది అందుకే నీ మాట వినకూడదు అంటారు. ఇలా రకరకాలు ఎందుకు వచ్చిందండి?
బ్రహ్మనీతి ప్రకారం ఏది జరగాలి అది జరుగుతుందని రమణ మహర్షి చెప్పినప్పుడు నోరు మూసుకుని హాయిగా మీ మానాన్ని మీరు ఇప్పుడు తెలిసింది కాబట్టి సత్సంగా వాళ్ళందరికీ సాధన తెలిసింది కాబట్టి వాళ్ళు ఏ వయసు వాళ్ళైతే నేను తెలిసిన తర్వాత హాయిగా నోరు మూసుకుని సాధన చేసుకోవచ్చు కదా. అనవసరంగా అడిగితే లేనిపోని బాధలు, అడగకపోతే ఏ గొడవ లేదు, అవునమ్మా. అడగకపోతే ఏ గొడవ లేదు కదా, అడిగితేనే బాధలు. లేదమ్మా. పోనీ ఏదో అవునమ్మా. ఒకటి చెప్పాడు, ఇలా చేస్తే బానే ఉంటుంది, పోనీ ఇలా చేస్తావా బండ చెబుతా అవతల వాడికి ఎందుకు చెప్పండి. హాయిగా ఒరే నాకు తెలియదురా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అన్నారు అనుకోండి, అయిపోతుంది కదా. అవును. లేనిపోతుంది ఎందుకు, మనకి తెలియదు అనుకోండి, హాయిగా తెలియదని ఒక్క మాటతోటి ఎంత ఆనందంగా ఉండొచ్చండి. తెలియదు అంటే ఎంత ఇష్టమని చెప్పండి, అవును. తెలుసు అంటే అడుగుతారు, తెలియదు అంటే గొడవ లేదుగా, ఏ గొడవ లేదు. లేదమ్మా. ఏ గొడవ లేదమ్మా. వాడే పని చేసి పెడతారు. నేర్చుకో అన్నారు అనుకోండి, ఎందుకు ఇప్పుడు అక్కర్లేదు నాకు, ఎప్పుడో ఒక్కసారికి నువ్వు చేసి పెట్టేది. సెల్ గురించి అన్నారు అనుకోండి, తెలుసని ఎప్పుడు చెప్పకూడదు, నేర్చుకుంటాను అనకూడదు. ఎందుకు అవన్నీ అనవసరమైనవి. అసలు సెల్ అవతల పారేయాల్సింది పోయి సెల్ గురించి తెలుసుకుని ఇవే చేయాలి అవి చేయాలి, జీపేలు యూపేలు లేవా ఈ కాలంలో అంటే నాకు ఏ పేలు లేవు నాయనా అని చెప్పడం. ఎందుకంటే లేనిపోని వాడిని పెట్టుకొని నెత్తి మీద ఒకదానికి ఒకటి పోయింది అనుకోండి, ఎందుకు అనా. అసలు ఎందుకంటే హాయిగా ఉంటాం కదా. అవును. ఏదైనా సరే పెళ్ళే కాదు, అసలు ఏదైనా సరే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళకపోతే దానికి అందరు. అందుకని ఎందుకు వచ్చిన గోల, హాయిగా కర్మలందు ఆసక్తిని వదిలి, అంటే కర్మ ఫలములందని అర్థం. కర్మ ఫలములందు నీ కర్మ నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఆసక్తి పెట్టకు. ఆసక్తి లేకుండా హాయిగా విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకుండా ఉంటాడో అట్టివాడు కర్మలందు ప్రవర్తించినను ఒకంతైనను చెయ్యని వాడే అవుతాడు. గొడవ లేదు కదా. ఆఫీస్కి వెళ్ళారనుకోండి, మీ పని మీరు చేసుకుని వచ్చేస్తారు. అక్కడ ఏముందండి, డబ్బాలు కొట్టడానికి ఏమైనా ఉంటుందా, ఏం లేదు కదా. నీ పని నువ్వు చేసావు ఏమిటి అని అందరూ అదే తింటే ఏదో ఉంటుంది, అది ఊరికి ఉపకారం చేసావా. ఇంట్లో పని చేస్తే అది ఊరికి ఉపకారం ఎందుకు అవుతుంది, నీ నీ పని నువ్వు చేసావు, దానికి మళ్ళీ ఇది ఎందుకండి, అక్కర్లేదు కదా. మీరు ఉన్నంత వరకే అక్కడ మీ ప్లేట్ మీద మీ పేరు ఉంటుంది. మీరు వెళ్ళిపోతే అది తీసి ఎక్కడేస్తారండి, డస్ట్బిన్ లో వేస్తారు, గుర్తుపెట్టుకొని. కాదా, ఆఫీసులో మీ టేబుల్ మీద పేరు ఉన్నప్పుడు తుడుచుకుంటూ కూర్చుంటారు అనుకోండి, మీరు మీ పని అయిపోగానే ఏం చేస్తారండి వాళ్ళు, తీసేస్తారు. తెలుసు కదా. మరి ఎందుకు చెప్పండి. అందుకని ఉన్నప్పుడు ఆ గొడవ లేకుండా మీ పని ఏదో మీరు చేసుకుని వచ్చేసారు అనుకోండి, వాడు డస్ట్బిన్ లో పడేసినా మనకేం బాగుంటుంది. ఎందుకుంటుంది బంగా, అది జరిగేదే. ఒరే నువ్వు అయ్యిరా నేనే పట్టుకుపోతానని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కావాలి, అంతే కదా. అప్పుడు శాంతిగా ఉంటాడు. ఇక చేసిన వాళ్ళు వీడు డస్ట్బిన్ లో వేస్తాడేమో అని ఆలోచిస్తూ కూర్చుంటే, కర్మఫలం అందు ఆసక్తి లేనివాడు, నిరంతరము తృప్తి గలవాడు, దృశ్య వస్తువులను ఆశ్రయించని వాడు, ఇట్టి లక్షణములు గల మనుజుడు ఎన్ని కర్మలను ఆచరించినను, అంటే ఆత్మనే ఆశ్రయంగా కలవాడు, ఏమీ ఆచరింపని వాడే అగును అని పరమాత్మ స్పష్టంగా చెప్పారు. దాని కర్మ చేసినా చేయనట్టే అని కదండి చెప్పారు. హాయిగా మీరు అలా ఉన్నారనుకోండి ఇంట్లో, ఇప్పుడు ఆనందంగా లేరు, మీ పని గొడవ లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు హాయిగా ప్రశాంతంగానే ఉంటారు కదా. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీ ధర్మం మీరు చేసుకున్న వాళ్ళకి ఏం బాధ, హాయిగా ఉంటారు, ఆనందం. అప్పుడు ఎంత పని చేసుకున్నా ఏది చేసినా కూడా చింత లేదు కదా, ఉంటది కదా. నా ధర్మం అనుకున్నారు, చేశారు, హాయిగా ఉన్నారు. ఇంకా సాధనతోటే అంటే నామస్మరణతోని మీ యొక్క ధర్మాలన్నీ ఆచరించారంటే ఇంకా పరమాద్భుతాలుగా ఉంటాయి, అంతా ఆనందంగానే ఉంటుంది. జీవన్ముక్తులకు మహనీయులు ఇట్టి స్థితిని సంపాదించే లోక సంగ్రహార్థము పెక్కు కార్యాలను ఆచరిస్తారు. వారు కర్మలను చేయుదురు గాని కర్మఫలం నందు వారికి ఆసక్తి ఉండదు. ఫలాభిసంధి రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో వారు కార్యాలను ఆచరిస్తారు. వారు నిత్యతృప్తులై ఉంటారు. పొందవలసినదంతా వారు ఆత్మయందే పొంది ఉన్నారు కావున మహాసంతృప్తులై ఉంటారు. నిత్య అనే పదముచే వారి తృప్తి ఏదియో ఒక సమయమునకు పరిమితమై ఉంటున్నది కాదని, సర్వకారములందును వారు తృప్తులై ఉంటారని అర్థమవుతుంది.
కాబట్టి ఇంకా గొడవ ఉందండి వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగానే ఉంటారు. లేదు అనుకున్న వాడికి ఏడుపు, కానీ అంతా ఉంది అనుకున్న వాడికి ఎందుకు వస్తుందండి బాధ? రాదమ్మా. వస్తుందా? ఉండదు, రాదమ్మా. రాదమ్మా. ఏమి రాదు. ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి తృప్తిగా ఉన్నప్పుడు. మీరు కూడా వాళ్ళ చిన్నపిల్లలు అంతే కదా, హాయిగా ఉంటారు. ఆకలి వేస్తే అవును. ఏదో వాడికి నోటికి రుచిగా ఉన్నది ఏదో పెట్టేస్తే తింటాడు, మళ్ళీ ఆడుకుంటాడు. వాడు 2 చెంచాలు తినగానే వాడు పొట్ట నిండిపోయినట్టే. వాడు ఇంకా అసలు తిండి మీద కూడా ధ్యాస ఉండదు. వాడు ఆటలు ఆటలు రంది వాడు, అంత హాయిగా ఉంటాడు వాడు. వాడికి అంతేగాని ఇంకోటన్నా వేరేదన్నా, నువ్వు వెండి కంచంలో పెట్టావా, బంగారం కంచంలో పెట్టావా, ఏ స్పూన్ తో పెట్టావు, అవన్నీ వాడికి ఏమన్నా అవసరం అండి? ఏమీ లేదు. వాడి వల్ల వాడు ఉంటాడు. వాడిని తిండిస్తే ఒంటికంతా పూసుకుంటాడు, చేస్తాడు. అయినా సరే వాడు ఆనందంగానే ఉంటాడు. చీచీచి అంటాడా వాడు? ఏమనుకోడు. కొంచెం వచ్చిన తర్వాత యాక్ అంటాడు వాడు. అలా ఆనందం మనసులోనే ఉంది, ఎక్కడా లేదు. తృప్తి అనేది మీ మనసుల్లోనే ఉంది. కాబట్టి అన్ని ఉన్నాయనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఏమీ లేదనుకున్నవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. వాడికి ఎన్ని ఉన్నా వాడికి బాధే. ఎందుకంటే ఏదో లేదనుకుంటాడు, ఇంకోటి లేదంటాడు. అవును ఇవన్నీ ఉన్నాయి కానీ అది లేదు కదా అంటాడు. ఉన్నది చూసి తృప్తి పడడు, లేనిది చూసి ఏడుస్తాడు. ఒరే ఫస్ట్ ఉన్నదాంతో హాయిగా ఉండరా, ఎప్పుడో అది కూడా నీకు లభిస్తుంది, నీ రాసి ఉంటే అని అంటారు. అంతేగాని హాయిగా ఆనందంగా ఉండాలి. ఒక పక్కన ఒక శుభకార్యం జరుగుతుంది అనుకో, పోయిన వాళ్ళ గురించి ఏడుస్తారని ఎవరన్నా? అది అది ఎవరమ్మా? సంస్కారం గురించి వాళ్ళు. అలా ఉంటారు కొంతమంది. అమ్మా. ఏమిటా సంస్కారం? కాబట్టి ఆ సంస్కారాల్లో మీరు దూరక్కర్లా. అలా ఉండకూడదనేది మీరు గ్రహించాలి. అమ్మా. అంతే తప్ప మనం దాని గురించి ఆవేశపడటం ఇలా ఉండకూడదు. ఇలా తృప్తిగా ఉన్నవాడు ఎప్పుడు అలా ఏడవడు, లేదు అని ఏడవడు, అనవసరమైన దాని గురించి విలపించడు. లేదు సోవాటు అనుకోవాలి. అంతేగాని లేదు లేదు అని ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది. అందుకని లేదు అని ఎప్పుడు ఏడవకండి, బాధపడకండి. ఏడవకండి అంటే బాధపడద్దని అర్థం. ఏది ఉన్నదో దాన్ని గుర్తించండి ఫస్ట్. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా పరమశ్రేష్టమైన ఈ ఆత్మానందం మార్గంలో ఉన్నారు మీరు. ఈ ఆనందానికి సరితూగగలిగినది బాహ్య ప్రపంచంలో ఏదీ లేదు, డబ్బుగా లేదమ్మా. ఏదీ లేదు అసలు. మరి ఇంతటి ఆనందాన్ని పొందడానికి మీరు సమాయత్తులై ఆ సాధన చేస్తూ బాహ్య ప్రపంచంలో లేవని ఏడిస్తే ఏమిటి ఉపయోగం? ఆయుష్ ఉంటుందా? మీరు ఏడుస్తూ ఉంటే ఆయుష్ ఇంకా తొందరగా కరిగిపోతుంది. నిన్నే చెప్పాను, నిన్న మొన్న మీ యొక్క ఊపిరి లెక్క పెట్టాడు ఆయన. 3 లెక్క పెడతాడు. ఊపిరిలు, మాటలు, ఆయుష్ 3 లెక్క పెడతాడు ఆయన. లెక్క 3. ఇందులో ఏది అయిపోయినా సరే మీ దేహం ఉండదు. కాబట్టి ఎందుకంటే వాటి గురించి, నశించే వాటి గురించి బదులు హాయిగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందు ఆ ఆత్మానందాన్ని పొందండి. సమయాన్ని దానికి ఇది చేసుకోండి. కానీ అనవసరంగా ఇది లేదు అది లేదని వీళ్ళతో పోట్లాడి వాళ్ళతో పోట్లాడి లేనిపోని తంటాలు తెచ్చుకొని ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇవన్నీ చేసి సమయాన్ని ఎందుకు అలా దుర్వినియోగం చేసుకుంటారు? రాక్షస గుణాలంటే ఇవే. రాక్షసులు అంటే ఎక్కడో లేరు, మీ గుణాలే. లేదు అనేది కూడా ఒక రాక్షస గుణమే. రావణాసుడు ఎందుకు నశించాడండి? అందమైన భార్య తనకు లేదనుకున్నాడు. సీత లాంటి అందమైన భార్య. వాడికి ఉన్న భార్యలు సరిపోలేదు. అందుకని సీత లాంటి అందమైన భార్య కావాలనుకున్నప్పుడు కదా వాడు నశించాడు. అవును. ఉన్న వాళ్ళతో తృప్తి పడి ఉంటే నశించేవాడు రావణాసుడు? నశించేవాడు లేదమ్మా. కాదు. లేదు. ఇలాగే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా రాక్షసులు అంటే అర్థం ఏమైంది అక్కడ? వాడు ఉన్నదానితో కోరిక. తృప్తి పడని రాక్షసుడు. ఉమ్. అక్కడ వేరేగా ఏం లేరు. మనకి సినిమాల్లో భేదం కోసం అలా చూపిస్తారు అంతే తప్ప రాక్షసులు అంటే వేరేగా ఏం లేరు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు, బుద్ధులు అలా ఉంటాయి అంతే. ఉన్నది ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకేదో కావాలని అడగటమే రాక్షసులు. వాళ్ళదే రాక్షస మనస్తత్వం. ఇక వాళ్ళని ఇంకా మళ్ళీ వాళ్ళ గుణాలు వెనకలే, వాళ్ళ రాక్షసులే అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరైనా సరే. పిల్లల్ని తిట్టరా మీరు? ఉన్నది ఇన్ని కొనిస్తే ఇంకా ఏంటి బుద్ధి లేదా అసలు? ఏడుస్తున్నావు ఇంకా, ఇంకేంటి కొనిచ్చేది? నోరు మూసుకొని ఉందా అని అనట్లేదు మీరు పిల్లల్ని? మరి మీరేం అంటామమ్మా. చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీరేం చేస్తున్నారు? వాళ్ళని తిట్టారు, అధికారం ఉంది కదా అని. మరి మీరేం చేస్తున్నారు?
కాబట్టి రాక్షసులుగా ఉండాలా మహనీయులుగా ఉండాలో తెలుసుకోండి. రాక్షసులు అంటే ఇదే. నేను మొన్న చెప్పాను, ఆడంబరాలు, లేనిపోని ఖర్చులు పెట్టేవాళ్ళు, ఇవన్నీ రాక్షస గుణాలే. ఇందులో ఏం సందేహం లేదు. అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు, లేదు అనుకోవటము, తృప్తి లేకపోవడం అంటే నెగిటివ్ గుణాలన్నీ రాక్షసులే. కాబట్టి మీలో రాక్షస గుణాలు ఉన్నాయో లేదో మీరే చూసి. గుణాలు ఉంటే రాక్షసులనే అంటారు, అమ్మ. అది చెప్పేది. కాబట్టి మహనీయులు అంటే వెతికిన వాటిలో వేరే గుణం కనపడదు, తృప్తిగా ఉండడం. వాళ్ళు మహనీయులు. వాళ్ళు అసలు లేదు అననే అనరు, వాళ్ళ నోట్లోంచి అసలు రాదు అది లేదు అని. అమ్మ. హాయిగా ఉంటారు, ఏ గోల ఉండదు వాళ్ళకి. ఎలా ఉన్నారో అలా అడ్జస్ట్ అయిపోతూనే ఉంటారు, దేనికి వాళ్ళకి ఏది ఇది. కాబట్టి వాళ్ళు మహనీయులు అన్నారు కదా, ఇక్కడ చెప్పారు. పొందవలసినదంతా ఆత్మ ఎందే పొంది ఉన్నారు. ఆత్మానందం ముందర ఏమున్నాయండి? బాహ్య ఆనందాలు ఎంతసేపు ఉంటాయి? ఆ ఆనందాలు తృప్తులై ఉంటారు. నిత్యానుపదముచే వారి తృప్తి ఏదియో ఒక సమయమునకు పరిమితమై ఉండున్నది కాదని సర్వకాలములందును వారు తృప్తులై ఉంటారు. నిరాశ్రయత్వము మహాత్ములు నశ్వరములకు దృశ్య పదార్థములను ఎన్నడూను ఆశ్రయించి ఉండరు. శాశ్వతమగు ఆత్మనే సదా ఆశ్రయించుకుని ఉంటారు. ఈ ప్రకారముగా కర్మఫలాసక్తి రాహిత్యము, నిత్యతృప్తి, నిరాశ్రయత్వం అను 3 సుగుణములు గల మహనీయుడు కర్మలను విరివిగా ఆచరించినను ఏమాత్రము ఆచరించని వాడే అవుతాడు. ఇదే కర్మ యందలి అకర్మత్వము. కాబట్టి జ్ఞాని పెక్కు కార్యములను కూడా చక్కగా ఆచరించగలుగుతాడని స్పష్టంగా పరమాత్మ చెప్పారు. ఇంకా ఇంతకన్నా స్పష్టంగా ఏమిటంటే తెలియాలి? సింపుల్. రాక్షసుల మహనీయుల మీకు మీరే డిసైడ్ అవ్వచ్చు, ఎవరు డిసైడ్ అవ్వక్కర్లా. మీలో గుణాలు మీరు సమర్థించుకోకుండా ఉంటే చాలు కదండి. మీరు ఆశిస్తున్నారా? ఆలోచించుకోండి, నేను ఏం ఆశిస్తున్నాను, ఇంకా ఏమన్నా కావాలని నేను ఆశిస్తున్నానా, నా దగ్గర ఉన్న వాటితో నేను తృప్తి పడటం లేదా, ఆలోచించుకోండి ఇవన్నీ. కాబట్టి ఇంకా నాకేదో కావాలని మీరు ఆశిస్తున్నారు అంటే రాక్షసులే. లేదు. ఏమంటే నాకున్నవన్నీ ఇచ్చేసానండి, అందుకని ఇప్పుడు లేవు కదా అని అంటున్నానంటే అది కూడా రాక్షస గుణమే. ఎవడిచ్చేయమన్నాడు? ఇచ్చావు అంటే ఏదో మంచి బుద్ధితో ఇచ్చావని అనుకుందాం. మరి మంచి బుద్ధితో ఇచ్చి మళ్ళీ లేవన్న రాక్షస బుద్ధి ఎందుకండి? ఏదైనా అంతే, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాక్షసుల మహనీయుల, ఎందుకంటే ఎంత తెలుగు తక్కువ వాడైనా వాడు రాక్షసులు అంటే వాళ్ళకి పాపం బాధ కలుగుతుంది కదండి. కాబట్టి కొంచెం విజ్ఞానం అందులో. ఇంకా అద్వైతం తెలిసిన తర్వాత ఎవరు రాక్షసులుగా ఉండాలని కోరుకోరు. అందువల్ల అవన్నీ తీసేయండి. శివానంద లహరిలో ఆ ప్రార్థన చేసేది అది. నా మనసులో బోర్డు ఉన్నాయి నాయన, గుణాలన్నీ రాక్షస గుణాలు, అవి వేటాడిన ఆయన నీ వల్లే అవుతుంది అని. అంటే ప్రయత్నం చేయకుండా గురువుని తీయమంటే గురువు తీయడు. నువ్వు ప్రయత్నం చేయి దైనందిన జీవితంలో. ఎందుకు అది కావాలి ఇది కావాలి అంటాం ఎందుకు? ఎప్పుడు అనాలి? ఓకే అది లేకపోతే నీకు ఇదవుతుంది, అలాంటి ఏదన్నా పరిస్థితులు అన్నప్పుడు అనొచ్చు, అంతే తప్ప వేరే వాటికి ఎందుకంటే అనుకోవటం ఏదైనా సరే లేదు అనేసి అనుకోకండి. హాయిగా ఆనందంగా ఉండండి. ఏది మీకు లభించిందో దానితో పరమానందాన్ని పొందండి. వహామ్యహం అన్నాడు కదా ఆయన చూసి. అందుకని చక్కగా ఆనందంగా ఉండండి. మీకు మీరు గిరిగీసలు తీసుకోకండి, నాది నాది అని అనుకోకండి. హాయిగా అందరితో కూడా ప్రేమగా ఉండటం అనేది మస్ట్, ఉండి తీరాలి. మీరు పొందవలసిందే అత్యుత్తమమైన ప్రేమమైన ఆ బ్రహ్మాన్ని. బ్రహ్మం దగ్గర ఆ గుణము తప్ప, అంటే ఒక గుణముగా మనం చెప్పాలి అంటే బ్రహ్మం దగ్గర ఉన్న గుణం అదొక్కటే. ఆయన దగ్గర అసలు ఇంకో గుణమే లేదు. మీరు వెతికినా కూడా ఉన్నది ప్రేమమే, కరుణే. కాబట్టి ఆ గుణాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో ఆచరించవలసిందే. అప్పుడు సాధన. కాబట్టి సాధన అయినా సరే మీరు మొదట సాధన అయ్యిందే ప్రత్యేక దృష్టి పెట్టి సాధన సమయంలో కూడా, అంటే ఆ రోజుల్లో కూడా, నిష్ట తీసుకున్న రోజుల్లో కూడా ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే మీరు అలా ఉంటారో అప్పుడు
పెద్ద శ్రమ పడక్కర్ల ఆత్మానందానికి. లేని వాడు, ఇంద్రియ మనములను నిగ్రహించిన వాడు, ఏ వస్తువును పరిగ్రహింపని వాడు నాకు మనుజుడు శరీర మాత్రము చేత కర్మను చేసినను పాపము పొందడు. ఎన్ని ఆఫర్లు ఇచ్చాడండి, ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు పరమాత్మ చూడండి. రాక్షసులకు ఇవ్వలేదు, రాక్షసులకు ఆఫర్లు ఇచ్చాడా? వాడు లేదు. అనుభవించవలసిందే కదా. రాక్షసుల ఆఫర్లు లేవు. ఉంటాయండి, కొన్నవాడికి ఆఫర్ ఉంటుంది కానీ కొనని వాడికి ఆఫర్ ఉంటుందా? ఉండదండి. వెళ్ళి కొంటే కదా ఆఫర్ ఇస్తాడు మీకు. వాడు స్క్రాచ్ కార్డ్ అంటే మటుకు వెళ్ళకండి, పెన్సిల్ ఇస్తాడు. అట్లా బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, అది అవునమ్మా. వస్తుంది. బిస్కెట్ ప్యాకెట్ ఇంకోటో వస్తాయి. అందుకని అలాంటి జోలికి వెళ్ళకండి పరిగెత్తుకుంటూ. కరెక్ట్ గా ఏదైనా పెట్టాడు అనుకోండి, ఇది వస్తుంది అని అక్కడికే వెళ్ళింది. అట్లీస్ట్ అది మీకు అవసరం ఉంటే కనుక. అంతేగాని స్క్రాచ్ తీసేస్తే ఏదో వస్తుందని భ్రమపడి మటుకు వెళ్ళకండి. చెప్తా కదా, పెన్సిలో ఏమిటవి బిస్కెట్ ప్యాకెట్ లో అట్లాంటివి ఏవో వస్తాయి. ఎందుకంటే అవి అలాంటి ఆశపడలేదు. కొన్ని చోట్ల క్లియర్ గా రాస్తారు కదా, ఇది కొంటే అది ఫ్రీ అని. అది చూసుకుని వెళ్ళండి. ఏది ప్రియదమ్మా. కర్మను చేయవలసిన రీతిగా చేసినచో అది బంధమును గాని పాపమును గాని ఎన్నటికీ కలుగ చేయదు. ఆశ లేకుండుట చాదస్తం ఉంటుందండి కొంత. ఎందుకంటే గురువులకి, జగద్గురువులకైనా అంటే పరమాత్మలకైనా చాదస్తం ఉంటుంది. చెప్పిందే ఒకసారి ఎందుకు చెప్తారు అంటే, అది మనసులో చెప్పాను కదా, పొట్టుపోయేలాగా దిగబడాలి. అది బయటికి వెళ్ళకూడదు, ఆశ కలగకూడదు. మీకు ఉన్న దాంతో తృప్తి కలగాలి. అందుకని చెప్పిందే చెప్తూనే ఉంటారు వాళ్ళు. అంతేగాని అబ్బా ఎన్నిసార్లు చెప్తారు అంటే రాక్షస గుణమే. ఆశ లేకుండా ఉండటం, ఇంద్రియ మనములు వశంలో ఉండటం, ఏ వస్తువును అంటే పరిగ్రహింపకుండా కావాలని అనుకోవటం గాని, దొంగిలించటం గాని, దాని మీద మమకారం గాని ఆశ గాని పడకుండా ఉండటం. వస్తువు అనగానే ఇక్కడ కేవలం వస్తువులనే కాదండి, అవి బంధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి అలా లేకుండా ఈ మూడు సంలక్షణములు, సల్లక్షణాలు అంటే సత్ లక్షణములు, విడదీస్తే సత్ లక్షణములు. సల్లక్షణము అంటే సత్, నిజమైన, నిత్యమైన, అద్భుతమైన లక్షణాలు. కేవలం ఉపాధితో ఎంత కర్మ చేసినప్పటికీ పాపముని పొందడు. ఏలయనగా ఆశ లేని వానికి మనస్సు బహిర్ముఖములకు విషయాదుల వైపు పెట్టుకోక అంతర్ముఖమై ఆత్మోన్ముఖమై ఉండటం వలన అతడు కర్మలను చేసినను ఫలాభిలాషారహితుడై ఉంటాడు. అలాగే ఇంద్రియ మనములు స్వాధీనమందు గలవాని చిత్తము కర్మలందు కర్తృత్వ భావన సంగము లేకుండా ఉంటాడు. ఇహ అపరిగ్రహము గలవాని మనసు దేనియందు మమత్వాన్ని, ఆసక్తిని పొందకుండా ఉంటుంది. కాబట్టి గొడవ లేదు కదా, అది కావాలి ఇది కావాలి, వాళ్ళకుంది మనకి లేదు, ఇలాంటి గొడవలు లేవు కదా, హాయిగా లేదు. ఉంటుంది. అవసరం కొనుక్కోవచ్చు, కొనుక్కోబడినట్ల అవసరం ఉన్నా సరే అప్పు చేసి కొనుక్కోవటం దోషం. అది ఆసక్తికి నీరు చూపిస్తుంది. ఎప్పుడు అప్పు చేయవచ్చు, నిజంగా నీ ప్రాణం పోతుంటే అప్పు చేయాలి. అంతేగాని అవసరమే ఉంది కదా అంటే, అవసరం లేని వస్తువు ఉంటుందండి, ఏముండదు. ఉండదు. నీకు నీ బుర్రకి అవసరం అని నువ్వు అంటే 100 అవసరాలు చూపిస్తావు కదా. అక్కర్లేదు అనుకున్నప్పుడు కూడా 100 చూపిస్తాం. కాబట్టి ఇక్కడ ఒక అవసరానికి మనం అప్పులు చేసో ఆడంబరం, నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా ఆడంబరాలకి పోతే తర్వాత బాధ తప్పదు కదండి. అందుకని అలాంటివి ఉండకూడదు. ఆసక్తి లేకుండా ఉండాలి, మమత్వము ఆసక్తిని పొందకుండా ఉండాలి. కాబట్టి ఇలా ఉంటే అప్పుడు కర్తకు పాపమేమి అంటదు. సమస్త పదార్థముల యొక్క పరిగ్రహణము త్యజించిన వాడు. అంతేగాని ఒకటి కావాలండి ఒకటి అక్కర్లేదండి అని అనడానికి ఏం లేదు అక్కడ. నీకు కావాల్సిందేంటో ఆ పరమాత్మ ఇస్తాడు. అసలు ఇంట్లో ఉన్నాయి నీకు, అవి వాటిని నీ తృప్తి చెందకుండా ఇంకా ఏదో ఏదో కావాలని నీళ్ళు నింపుకుంటే ఏమవుతుందండి? సరే, అలాంటివన్నీ పక్కన పెట్టి మీరందరూ కూడా అద్వైత సాధనలో ఉన్నారు. పరమ శ్రేష్టమైన ఉన్నతమైన ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలన్న నిర్ణయం మీలో కనుక దృఢముగా ఉంటే, అది ఈ జన్మలోనే పొందాలన్న నిర్ణయం కనుక
మీరు కృత నిశ్చయులై చేసుకుని ఉంటే గనక మీరు రాక్షస గుణాలు లేకుండా ఉంటారు. ఉన్నదానితో తృప్తి పడండి. లేదు అని చెప్పి ఎవరిని హింస పెట్టినా సరే, మాటలతో హింస పెట్టినా, మనసులో హింస పెట్టుకున్నా, అంటే మీకు మీరు అన్న వాళ్ళని తిట్టినా, అసలు ఇది లేదు ఇది నాకు కావాలని మీరు అనటం రాక్షస. కాబట్టి అలా లేకుండా ఉండి తీరాలి. మీకు ఆప్షన్ లేదు. మీరు ఆప్షన్ పెట్టుకుంటే మీరు ఈ జన్మలో ఈ యొక్క అద్భుతమైన పరమానందమైన పరమ శ్రేష్టమైన పరమ ఉన్నతమైన దాన్ని మీరు పొందలేరు కాకపోతే. కాబట్టి సాధకులందరూ జాగరూకులై ఉండాలి. తృప్తిగా ఉండటం నేర్చుకోండి. హుషారుగా ఉండాలి. ఉత్సాహం ఉంటుంది. తృప్తి లేని వాడికి ఉత్సాహం ఉండదు. ఎందుకంటే వాడి మనసులో ఉంది కదా దోషభావం. ఎప్పుడు కూడా అద్దము మసకగా ఉంటే మీకు కనపడుతుందా? శుభ్రంగా ఉంటే మీరు కూడా ఎలాంటి ఇది లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు ప్రతిబింబం కనపడుతుంది. అదే అందులో మలినం ఉంటే మురికి నీటిలో మీ ప్రతిబింబం కనపడుతుందా? అలలు లేకపోయినా మురికి నీరు ఉందనుకోండి, మురికి నీరులో మీ మొహం కనపడుతుందా? ప్రతిబింబాలు. అంటే మీ మనసులో లేశం మాత్రమైన ఏ దోష భావాలు ఉన్నా సరే, అది కావాలన్నా ఇంకోటన్నా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఉంటే మీరు సంతోషంగా ఉండలేరు, ఉత్సాహంగా ఉండదు. మనసు ఉత్సాహంగా ఉండదు కాకుండా. అది ఎవరైనా సరే, ముఖ్యంగా అద్వైత సాధన చేసేవారు ఇది గుర్తు పెట్టుకుని తీరవలసిన అంశం. పరమ తృప్తి కలిగి ఉండాలి మీరు. తృప్తి ఉన్నవాడే సాధనని అత్యంత ఉత్సాహంగా శ్రద్ధాభక్తులతో చేస్తాడు. వాడు అత్యంత సులభంగా శీఘ్రంగా ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితిని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. సందేహం లేశం మాత్రంగా కూడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. లేదు అనకండి. ఏది కూడా అంతే. లేదు అని మీరు అనుకున్నారా, మనసులో లేస మాత్రంగా అనుకున్నా కూడా మీలో బాధ ఇమీడియట్ గా వస్తుంది. మీ సంతోషం కొట్టుకుపోయింది. అవునమ్మా. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు సాధన ఎలా చేయాలో సర్వకాల సర్వ అవస్థల యందు మీరు అంత తృప్తిగా ఉండాలి. అప్పుడు మీలో ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది. శారీరక బాధలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏమీ చేయలేవు. శారీరక బాధలు ఉన్నాయి, వయసుకు తగ్గట్టుగా కొన్ని వస్తాయి. అది ఎప్పుడు అడ్డం కాదు, ఏమీ అడ్డం కాదు. అంటే ఉత్సాహంగా ఉన్న మనసు అలా పరుగులు పెడుతుంది. అంటే సాధన శ్రద్ధగా బ్రహ్మాండంగా చేస్తుంది. ఏమి హాయిగా ఉంటారు. అలా తృప్తిగా ఉన్నవాడికే పరమాత్మ సర్వము ఇస్తాడు. గుర్తుపెట్టండి, ఇంకో సూక్ష్మం మీకు. ఏడ్చేవాడికి ఇవ్వడు పరమాత్మ. వాడి కర్మ అంతే, వాడు అనుభవిస్తూ ఉంటాడంట. మీరు పిల్లల్ని అనరండి, వాడు అంతేలే ఎప్పుడు ఏడుస్తుంటాడు, ఎన్ని ఇచ్చినా సరే ఇంకోటి ఏదో లేదంటాడు, వాడిని వదిలేసేయండి అంటారు కదా. పరమాత్మ కూడా అలాగే అంటాడు. వాడు ఎన్ని ఇచ్చినా వాడు ఏడుస్తూనే ఉంటాడులే, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, అనుభవించని అంటారు. అదే పరమ తృప్తిగా ఉండి ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉత్సాహంగా ఉండి హాయిగా ఉన్నాడు అనుకోండి, పరమాత్మకు వాడిని చూస్తే ఆనందం వేస్తుంది. ఎందుకంటే వాడు తనలాగే ఉన్నాడని. పరమాత్మ ఎప్పుడు అలాగే ఉంటాడు కదండి. మీరు నైవేద్యాలు పెట్టకపోయినా ఆయన నీరసంగా ఉండడు. ఆయన ఉత్సాహంగా ఉంటాడు వాడు. కాబట్టి ఆయనకి ఆహా తన్ని చూసుకునేటువంటి వాడికి అడకపోయినా అన్ని ఇస్తాడు. ఈ మాట బాగుంది కదా ఇప్పుడు. పెట్టినట్టుగా అంటే పరమాత్మ ఊహిస్తాడు, ఏమి కూడా ఆయన చూసుకుంటాడు లెక్కలు. మీరు హాయిగా ఆనందంగా ధర్మంగా మీ సాధన మీ యొక్క కర్మలు ఆచరించండి. వస్తు పరిగ్రహణము చే వస్తువులతో పాటు ఒరులు అంటే వేరే వాళ్ళు, ఒరులు అంటే పక్క వాళ్ళని, వాళ్ళ కర్మను కూడా మీరు స్వీకరించవలసి వస్తుంది. ఆ కర్మను తన జ్ఞానాగ్ని చే భస్మీభూతము చేయగల శక్తి లేకపోతే అయ్యది సాధకునకు అశాంతిని కలగజేస్తుంది. అందుకే అనేది అనవసరంగా ఒకళ్ళ వస్తువులు మనం తీసుకుని వాడకూడదు అని. అందుకే చెప్పులు వేసుకోకూడదు అంటే ఆ చెప్పులకే కర్మ ఉంటుంది ఎక్కువ అని. ఇలా రకరకాలుగా శాస్త్రంలో చెప్పబడింది. అసలు ఎందుకంటే వేరే వాళ్ళ వస్తువు అని. అది ఏదైనా సరే, ఆఖరికి చిన్న దారం ముక్క అయినా సరే ఆశించడం, పరిగ్రహించడం అంటే ఆశించి తీసుకోవడం. అవి మనకు అక్కర్లేదు. వాళ్ళు ఇచ్చారు, అది వేరే విషయం. ఏదో పండగ పాపానికి మనకు చీర పెట్టారు అనుకోండి, ఓ బట్టలు పెట్టారు, ఓ వస్తువు ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా.
మీరు ఆశించకండి రిటర్న్ గిఫ్ట్. ఆ, కొన్ని చూడండి 4 రకాలు పెడతారు రిటర్న్ గిఫ్ట్. అందరు చూసుకుంటారు నీకేం వచ్చింది నాకేం వచ్చింది అలా ఉండకూడదు. ఉమ్, కాబట్టి ఆశించకూడదు, హాయిగా ఉండండి. లేదా వాళ్ళ వస్తువులు తెచ్చుకుంటే ఆ కర్మ అనుభవించక తప్పదు. మరి ఆ కర్మని భస్మపట్లం చేసుకునే శక్తి మీకెక్కడిది? అందుకని మీరు దోషం చేయకండి, మీ చేతితో దోషంగా ఏది చేయకండి. దోష వస్తువులు ఒకళ్ళకి ఇవ్వకండి, వేరే వస్తువులు బాగున్నాయి కదా అని తెచ్చుకోకండి. అది పక్కింటి పువ్వైనా ఆకైనా అలాగేనమ్మా. ఏదైనా తప్పకుండా. దాని వలన అలాగే. దోషం ఉంటుంది. ఆ దోషాన్ని నివృత్తించి చేసుకునే శక్తి మీకే ఉందా? ఉంది అనుకుంటే నేనే లేదమ్మా, చేయండి. లేదు. లేదమ్మా. ఉందనుకున్న వాడు సరే చేసుకోండి. ఒక్కాకేం కర్మ పదాకం తెచ్చుకో. వద్దన్న దేవుడు వద్దాం. అది వద్దు ఇది వద్దు. ఆ విధంగా పరుల వస్తువుని ఆశించకండి. అలా అని చెప్పి ఆశించక్కర్లేదు కదా అని అవతల పారేసి దాన్ని అది పాడైతుంటే సినిమా చూడక్కర్లేదు. ఇవన్నీ కూడా చెప్పించుకునేవి కాదు, మామూలుగా అది ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీ సంస్కారము రాక్షస సంస్కారమా మహనీయుల సంస్కారమా అనేది మీ చేతుల్లోనే ఉంది. అమ్మా, అంటే అందరూ మహనీయులుగానే ఉండాలని గురువు ఎప్పుడు ఆశిస్తారు. అందరూ పరమతృప్తిగా ఉండమనే చెప్తారు. అనవసరంగా లేని దాని గురించి వెంపర్లాట పెట్టుకుని దానివల్ల మీ యొక్క ఆ మీరున్న స్థితి అనంటే మీ పోని మనసునే అశాంతి లోను చేసుకోకండి. శుభం భూయాత్.